కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. భువనగిరి. సో భువనగిరి ఆల్సో వెరీ టైట్ ఫైట్ రెహానా. ఓకే, భువనగిరి పార్లమెంట్ ఫలితం కూడా ఉత్కంఠ రేపుతోందనే చెప్పాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రత్యేకంగా ఇక్కడ అడ్డాగా చెప్పుకుంటూ ఉంటారు. అడ్డాగా చెప్పుకుంటూ ఉండే భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేశారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం చామలకు ప్లస్ అవుతుండగా బీసీ కార్డును నమ్ముకున్నాయి బీజేపీ బీఆర్ఎస్. సో బీసీ కార్డ్ ని నమ్ముకున్న బీజేపీ బీఆర్ఎస్ ముందుంటుందా లేకపోతే కాంగ్రెస్ కి ప్లస్ అవబోతుందా భరత్? చాలా అంటే భువనగిరి చాలా ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలి సీటు. ఓకే, ఎందుకంటే 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నారు. దర్ ఇస్ నో ఫైట్ అనుకున్నారు. సో 6 ఎమ్మెల్యేల 7 ఎమ్మెల్యేల 6 ఎమ్మెల్యే. ఒక జనగాం ఒకటి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు 7లో. మిగతా 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు. సో ఇట్స్ కేక్ వాక్ నిజానికి జరగాలి. ప్లస్ ఎవరి నుంచి అయితే వ్యతిరేకత వస్తుందని భావించారో రేవంత్ రెడ్డి తెలివిగా ఆయన్నే ఇన్ఛార్జ్ గా పెట్టేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఇష్టం లేదు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ క్యాండిడేట్ గా చేయడం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి క్యాండిడేట్ గా కావాలని ఆయన అనుకున్నారు. తీన్మార్ మల్లన్న కూడా భువనగిరి టికెట్ అడిగారు. బట్ ఫైనల్ గా రేవంత్ రెడ్డి హార్డ్ కోర్ మొదటి నుంచి రేవంత్ రెడ్డితో సేల్ అవుతున్న వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పించుకున్న తర్వాత ఏం చేశారు, ఇన్ఛార్జ్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టేశారు. సో ఇన్ఛార్జ్ గా పెట్టిన వ్యక్తి పని చేయకపోతే కుదరదు కదా. సో కోమటిరెడ్డి అవుట్ రైట్ గా తిరిగారు. ఆయన చాలా అవుట్ రైట్ గా ప్రయత్నం చేశారు. బట్ ఎక్కడి వరకు వచ్చి అంటే టైట్ ఫైట్ అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గం లాస్ట్ టైము అంటే అంత టీఆర్ఎస్ వేవ్ ఉన్నప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆ 3 సీట్లలో భువనగిరి ఒకటి, నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కేక్ వాక్ అయిపోవాలి. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం లేదు. అటువంటి స్థితిలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఎంపీగా గెలిచిన సీటు అంటే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో ఎదుర్కొన్న సీటు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అటువంటి సమయంలో కూడా చాలా టైట్ ఫైట్ వచ్చిందని నాకున్న ఇన్ఫర్మేషన్. మన రిపోర్టర్ని అడిగి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. నల్గొండ రిపోర్టర్, మన ఉమ్మడి నల్గొండ జిల్లా రిపోర్టర్ జానయ్య మనతో పాటు సిద్ధంగా ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జానయ్య. సో ఓవరాల్ గా మీ అసెస్మెంట్ ఏంటి భువనగిరి పార్లమెంట్ సీట్ మీద? భువనగిరి పార్లమెంట్ దానిపైన కూడా ఎప్పుడైనా కూడా కొంత ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ఇది వీరిద్దరి మధ్య కేవలం 5,219 ఓట్ల మెజార్టీ మాత్రం తోటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లలో కూడా నకరికల్లు అలాగే మునుగోడు ఈ 2 నియోజకవర్గాలు తప్ప మిగిలిన 5 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం 5,000 మెజార్టీ తోటి గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. కోమటిరెడ్డికి ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చింది? ఈ 7 సీట్లలో కోమటిరెడ్డికి ఎక్కడ మెజార్టీ వచ్చింది? మునుగోడు వచ్చిందా? ప్రధానంగా నకిరెకల్లో, మునుగోడు అలాగే ఆలేరు ఈ 3 నియోజకవర్గాల్లోనే కొంతమేర వచ్చినటువంటి మెజార్టీ. మిగతా కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజార్టీ తోటి ఆయన ఈ తక్కువ మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. అయితే ఈసారి మాత్రం గత పోలింగ్ కంటే ఈసారి 2.86% అదనంగా పోల్ కావడం. గతంలో 2019 పార్లమెంటు ఎన్నికల్లో 74.49% పోల్ కాగా 2023 ఇప్పుడు మాత్రం 76.47%. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇందులో కూడా భువనగిరి ఏదైతే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 83
83%, 83.51%. దీన్ని బట్టి హైదరాబాద్ నుంచి చాలా మంది, ఎందుకంటే మునుగోడు వాళ్ళు, నల్గొండ వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడే ఉంటారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం రోజు పనుల నిమిత్తం చాలా మంది ఉంటారు, స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చాలా మంది ఊర్లోకి వెళ్లి ఓటేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా. అయితే ఇక్కడ అంటే ఈ భువనగిరి పార్లమెంట్ పరిధి అంతా కూడా హైదరాబాద్ సరౌండింగ్ కే ఎక్కువ, అంటే శివారుగానే ఉంటుంది కాబట్టి మునుగోడు కావచ్చు, భువనగిరి, ఆలేరు కూడా దగ్గరే ఉంటుంది. అలాగే ఇటు నకరికల్ కూడా 100 కిలోమీటర్ల లోపు ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కు ఎక్కువగా టచ్ ఉన్న ప్రాంతం కాబట్టి సిటీ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ భువనగిరి నియోజకవర్గంలో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా బాగా భువనగిరి పార్లమెంట్ పరిధి మొత్తం ప్రచారంలో తిరగడం జరిగింది. అయితే ఇందులో బూర నరసయ్య గౌడ్ కేవలం అంటే వ్యక్తిపరంగా ఒకసారి ఎంపీగా గెలుపొందడం, మరోసారి ఎంపీగా ఓడిపోవడం, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుండడం తోటి భువనగిరి పార్లమెంట్ పరిధి మొత్తంలో కూడా బూర నరసయ్య గౌడ్ అనే వ్యక్తి అందరికీ సుపరిచితుడు కావడం ఆయనకు కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ఆలస్యంగా ప్రకటించడం, తర్వాత బాధ్యతలు భువనగిరి పార్లమెంటు బాధ్యతలు రాజగోపాల్ రెడ్డికి కొద్ది రోజులు ఆలస్యంగా కూడా అప్పగించడం తోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులో కొంత ఏదైతే ప్రచారానికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది పడ్డప్పటికీ, తర్వాత వీళ్ళు ప్రచారం చేసినప్పటికీ కూడా ఈ ఏదైతే బూర నరసయ్య గౌడ్ కు సంబంధించినటువంటి ప్రచార శైలి, ఆయన 3 నెలలుగా పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ 3 నెలలుగా పార్లమెంట్ పరిధి మొత్తం అంతా కూడా ముందే ప్రచారం నిర్వహించడం, ఆయన పేరు ప్రకటించడం, బీసీ వాదం, ముఖ్యంగా ఈ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా బీసీ ఓట్లు ఉన్న నేపథ్యంలో ఆయన బీసీ వాదం అనేది బాగా కూడా నియోజకవర్గం అన్ని బీసీ వాదం వర్కౌట్ అయిందా? రెడ్డి డామినేషన్ ఎక్కువ కదా ఉమ్మడి నల్గొండ జిల్లాలో. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బూర నరసయ్య గౌడ్ కి మాత్రం బీసీ వాదం తోటే ఆయనకు ఓట్లు పడ్డట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సిగ్మెంట్లను బీజేపీ వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని చూస్తే మాత్రం 70,000కు పైగా మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో రావడం జరిగింది. అయితే గతం 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థికి 1,80,000 ఓట్లు రావడం జరిగింది. కానీ కేవలం వ్యక్తి అలాగే బీసీ వాదం ఈ రెండు, ఈయన ఆల్రెడీ అంతకుముందు తెలంగాణ ఉద్యమ నేత, అలాగే డాక్టర్స్ జేఏసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో డాక్టర్ గా కూడా కొంతమందికి సేవలు అందించడం తోటి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఈయన తెలిసిన వ్యక్తి కావడం తోటి ఇటు బీసీ వాదం అయితే 100% ఈ పార్లమెంట్ పరిధిలో మాత్రం అన్ని నియోజకవర్గాలు 7 అసెంబ్లీ సిగ్మెంట్లలో ఈయన బీసీ వాదానికి సంబంధించి మాత్రం ఆయనకు కలిసి వచ్చిందనేది ఒక ప్రచారం సాగుతుంది. రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టాస్ ఓటింగ్ అంతా కూడా ఉదయం 10 గంటల నుంచి బీఆర్ఎస్ నాయకులంతా కూడా బీజేపీ వైపుకే ఓటు వేయండి అని చెప్పి ప్రచారం జరిగినట్టుగా కూడా బహిరంగంగా కొంత 1-2 చోట్ల మీరు ఎలా చెప్తారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పరిస్థితి కూడా ఉండడంతో ఈ క్రాస్ ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీ వైపు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు కావచ్చు, బీసీ ఓటర్లంతా కూడా బూర నరసయ్య గౌడ్ కే ఎక్కువగా మొగ్గు చూపారనేది మాత్రం ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ పరిధి అంతా కూడా ప్రచారం సాగుతుంది. దీనికి తోడు ముఖ్యమైన విషయం ఏంటంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఆలేరు, తుంగతుర్తి, నకరికల్ ఈ 3 అసెంబ్లీ సిగ్మెంట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఏదైతే ప్రచారం మరో 4 రోజుల్లో ముగుస్తుందన్న సమయంలో ఈ 3 అసెంబ్లీ సిగ్మెంట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మందలించి అధిష్టానం పిలిచి మందలించినట్టుగా కూడా ఏ మూడు సెగ్మెంట్స్ ఎమ్మెల్యేలు పిలిచారు? ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్. ఓకే, ఇక్కడ సరిగ్గా పనిచేయట్లేదు వీళ్ళని. గ్రాఫ్ తగ్గుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, గ్రాఫ్ తగ్గుతుంది. వీరేశం పనిచేయలేదా? అవుట్ రైట్ గా పనిచేశారన్నారు లేదా? అంటే వేముల వీరేశం పనిచేసిండు. ఆయనకు అసలు జిల్లాలోనే అత్యధిక మెజార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చారు, ఆయనకు వస్తుందనేది అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ తగ్గుతూ వస్తుందనేది అది అధిష్టానం నిర్వహించిన సర్వేలో రావడం, ఈ 3 ఎమ్మెల్యేలకు తర్వాత వాళ్ళు మందలించడం జరిగింది. అయితే ఇందులో ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి ఈ 3 ఎమ్మెల్యేలు కూడా
మొదటిసారిగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు. వీరికి ప్రజలతోటి కూడా అంతగానం అంటే రాజకీయంగా ఓట్ల విషయంలో ప్రచారం చేసుకునే విధానం గాని, ఓట్లు రాబట్టుకునే విధానం గాని వీరికి అంతా కూడా అంత అనుభవం లేకపోవడం కూడా వీరికి మైనస్ గా చెప్పవచ్చు. ఇటు అభ్యర్థి విషయంలో కూడా ఆలస్యంగా ప్రకటించడం ఒకటి. రెండోది అభ్యర్థి విషయంలో చివరి ప్రచారం బీజేపీ 2 రోజుల్లో ప్రచారం ముగుస్తుందన్నప్పుడు అమిత్ షా తోటి ఒక బహిరంగ సభలో అమిత్ షా స్వయంగా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి సందేశంలో అభ్యర్థిని టార్గెట్ చేస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఒకటి 2 మాటలు ఆయన చెప్పిన విషయాలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బాగా ప్రచారం జరగడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ మండల నాయకులు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థికి ఫోన్ చేస్తే కూడా ఫోన్ లో కనీసం రిప్లై ఇవ్వకుండా వ్యవహరించాడనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఆయన పైన కొంత వ్యతిరేకత ఉండడం తోటి మొత్తానికి ఈ అన్ని కాన్సెప్ట్ అదంతా విషయాలలో గమనిస్తే మాత్రం నర్సయ్య గౌడ్ కి బీసీ వాదం ఒకటి, రెండోది ప్రజల్లోకి ఎక్కువ చొచ్చుకోపోవడం, తర్వాత గతంలో ఎంపీగా చేసిన అనుభవం. మీ ఉద్దేశంలో ఇక్కడ జానే మీరు చెప్తున్న దాని ప్రకారం క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయిందంటారు, బీఆర్ఎస్ ఓటు కూడా బీజేపీకి ఓటేశారంటారు. ఇక్కడ ఇది బహిరంగంగానే పోలింగ్ బూత్ల వద్ద ప్రచారం బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ చెప్తారు మీ పార్టీకి చెప్పుకోవాలి, మీరు ఇక్కడ చెప్పొద్దు అంటూ కూడా అడ్డుకున్న కొన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం బలంగా కూడా నమ్మవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలే బీజేపీకి క్యాండిడేచర్ ఆయన కూడా బీసీఏ. ఇప్పుడు బీసీ వాదం అన్నప్పుడు గౌడ్స్ బూర నర్సయ్య గౌడ్ ఎంత ఓటింగ్ ఉందో క్యామ మల్లేష్ కుర్మా యాదవ్ కూడా అంతే ఉంటుంది కదా. క్యామ మల్లేష్ ఆ ఓటింగ్ కూడా బానే ఉంటుంది కదా పార్లమెంట్ సెగ్మెంట్ లో. అయితే ప్రచారం విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. ఈయన అంటే ఆయన ఉండే అంటే ఆయన సొంత నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం. అక్కడ నుంచి ఆయన ప్రతి రోజు భువనగిరి సెగ్మెంట్ కు అంటే పార్లమెంట్ పరిధిలో రావాలన్నా కూడా ఆయన అక్కడి నుంచే రావడం, సరిగ్గా కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, ఇక్కడ కేవలం కేసీఆర్ రోడ్ షో అలాగే జగదీశ్వర్ రెడ్డి రోడ్ షో, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రోడ్ షో తప్ప మిగతాదంతా కూడా ఆయన కేవలం ఆయన అనుచరులతోటి అక్కడ కొంతమందితోటే చేయడం, ప్రజల నుంచి ఎక్కువ స్పందన రాకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపడం తోటి మనకి ఈసారి అవకాశం లేదనేది ఆయన భావించారో లేదో తెలియదు. కానీ ప్రచారంలో మాత్రం చాలా వెనుకబడిపోవడం, బీఆర్ఎస్ నేతలంతా కూడా కొంచెం డీలా పడిన క్రమంలో అసలు ప్రచారంలో ఆయన వెనుకబడిపోవడం తోటే ఆయన వైపుగా ఎక్కువగా ప్రజలు గుర్తింపు లేని వ్యక్తి. అంటే ఆయన బీసీ నాయకుడు కావచ్చు, కానీ ఈ 7 నియోజకవర్గాల్లో ఇబ్రాహీంపట్నం తప్ప ఆయన మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త వ్యక్తి. కాబట్టి ఇది బీసీ వాదం అనేది కేవలం బూర నర్సయ్య గౌడ్ విషయంలో పనిచేస్తుంది అనేది అయితే మనం విశ్వాసం, మనకన్నా నమ్మకం అంతే. సో బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ కావడానికి అక్కడ పెద్ద లీడర్ ఎవరు లేకపోవడం బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి కూడా నల్గొండ సెగ్మెంట్ కిందకి వస్తుంది అంతే కదా. అవునవును, సూర్యాపేట నల్గొండ. సో అది ఇక్కడ ఒకటి అసెస్మెంట్ మన కాన్స్టిట్యున్సీస్ వారీగా వద్దాం. ముందు ఫస్ట్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి వద్దాం. ఎందుకంటే మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఓకే, ఆయన మొన్న ఎంత రాజగోపాల్ రెడ్డికి 35,000 మెజార్టీ, 40,000 మెజార్టీ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఈ పార్లమెంట్. సో ఇప్పుడు మునుగోడులో మెజారిటీ, మునుగోడు అసెంబ్లీ నుంచి భువనగిరి పార్లమెంట్ లో ఎవరికి మెజారిటీ వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి వస్తుందా మీ అసెస్మెంట్? మునుగోడు నియోజకవర్గం నుంచి బీజేపీకే ఎడ్జ్, అంటే 5,000 లోపు బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలో బీజేపీకి మెజారిటీ. ఓకే, ఎందుకు అంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో కూడా బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఒకటి. నెంబర్ 2 విషయానికి వస్తే ఇదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి వచ్చినప్పుడు ఆయనకు 1,00,000 లోపు ఓట్లు వచ్చిన అవకాశం ఉంది. కేవలం వ్యక్తి పరంగా 87,000 ఓట్లు వచ్చాయి రాజగోపాల్ రెడ్డికి. అలా అంటే 1,00,000 ఓట్లు టీఆర్ఎస్ కి వస్తే 87,000 రాజగోపాల్ రెడ్డికి వచ్చాయి. అప్పుడు నాకు
ఎందుకంటే వ్యక్తిపరంగా మాత్రమే ఓటర్లు కూడా వ్యక్తికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్న పరిస్థితి రాజగోపాల్ రెడ్డి విషయంలో కనపడింది. ఎందుకంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు 40,000 మెజార్టీ చూపించారు. 20,000తో ఓడగొట్టిన వాళ్ళు 40,000 మళ్ళీ మెజార్టీ చూపించారు. సో మీ ఉద్దేశంలో మునుగోడు అసెంబ్లీలో బీజేపీకి మెజార్టీ వస్తుంది? బీజేపీకి మెజార్టీ వస్తుంది. ఇందులో మరిగూడ మండలం నుంచి బీజేపీ పార్టీకి బలంగా ఉంటుంది. అలాగే చండూరు, తర్వాత చౌటుప్పల్ మున్సిపాలిటీ, నాంపల్లి అంటే కాంగ్రెస్ పార్టీకి విలేజ్ లో ఎక్కువ గ్రామాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నాంపల్లిలో కాంగ్రెస్ కు లీడ్ చూపించచ్చు. నాంపల్లి, మున్గోడు ఈ 2 మండలాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ చూపించవచ్చు. మిగతా మున్సిపాలిటీలు ఇటు చండూరు కావచ్చు, చౌటుప్పల్ ఈ 2 చౌటుప్పల్లో మాత్రం ఎక్కువగా బూరనరసయ్య గౌడ్కు మాత్రం ఎక్కువగా ఓట్లు పోలైనట్టుగా బాగా ఎక్కువ ప్రచారం జరిగింది. పోలింగ్ బూత్లకు వెళ్లే వారికి కూడా మీరంతా మేమైతే బూరనరసయ్య గౌడ్కి వేసి వచ్చాం, మీరు కూడా అటువైపు వేయండి అని చెప్పి ఓట్లు వేసి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా అట్లా ప్రచారం చేయడంతో అక్కడ ఎక్కువ వేవ్ కనపడ్డట్టుగా తెలుస్తుంది మునుగోడు విషయానికి. ఓకే, అంటే మునుగోడులో 5,000 మెజార్టీ అంటే అటు 5,000 అంటే 1%. సో అటు కాంగ్రెస్ కూడా మెజార్టీ రావచ్చు. కేవలం అయితే క్లియర్ గా అందరు ఎస్టిమేట్ చేసిన విధంగా రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి 20,000 30,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అయితే రావడం సాధ్యం కాదు పక్కా. ఓకే, ఆయనకు 40,000 మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఇప్పుడు మాత్రం ఆయన పోటీలో లేడు కాబట్టి ఓటేసే పరిస్థితిలో అయితే లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మంది బీసీ నాయకులు ఉన్నారు, బీసీ నేతలు ఉన్నారు, బీసీ ఓటర్లు ఉన్నారు. బీసీ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇది ఒక్కసారి మా బీసీ నాయకునికి ఓటేసుకుందాం అనేది వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా వారి బీసీ సామాజిక వర్గాల పరంగా వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకోవడం తోటి ఎక్కువ మౌత్ టాక్ తోటి ఎక్కువగా వెళ్లడం బూరనరసయ్య గౌడ్కు ప్లస్ గా మారింది. ఓకే, సో మునుగోడు తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ నకిరేకల్ వెళ్దాం. నకిరేకల్ కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత నియోజకవర్గం, వాళ్ళు పుట్టిన ఊరు అక్కడే ఉంటుంది కదా? వాళ్ళు చిట్యాల మండలం బ్రాహ్మణ వెళ్ళంలో. సో కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత మండలం ప్లస్ కాంగ్రెస్ కు నల్గొండ జిల్లాలో హైయెస్ట్ మెజార్టీ ఇక్కడే అనుకుంటాం. మన వేముల వీరేశంకి వచ్చింది కదా 68,000 మెజార్టీ జిల్లాలోనే ఆయన అత్యధికంగా. సో ఇక్కడ ఎట్లా పరిస్థితి? నకిరేకల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? నకిరేకల్లో కేవలం వ్యక్తిపరంగా వీరేశంకి అంత మెజార్టీ రావడం జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం అంటే అది వీరేశం సొంత మెజారిటీయా లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా కలవడం వల్ల అంత మెజారిటీ వచ్చిందా? లేదంటే ఇద్దరు కలిపితేనే అంత మెజార్టీ. వీరేశంకే ఇందులో ఎక్కువ ప్లస్ ఉంటుంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేయడం, ఆయనకున్న ఫాలోయింగ్ కూడా అలాగనే ఉంటుంది ఆ నియోజకవర్గంలో. ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించి చిట్యాల మండలం, చిట్యాల, నాకట్పల్లి ఈ 2 మండలాల్లోనే వీళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. మిగతా 4 మండలాలు కట్టంగూరు కావచ్చు, నకిరేకల్లు, చేటపల్లి, ఈ మండలాల్లో వీరేశంకి ఎక్కువ ఆయనకు పట్టు ఉంటుంది. కానీ ఈ ఇద్దరి వల్లనే ఈ మెజార్టీ వచ్చిందనేది మాత్రం చెప్పవచ్చు. నకిరేకల్లో మీ అసెస్మెంట్ ఏంటి జానయ్య? నకిరేకల్ నియోజకవర్గంలో కూడా అంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం అంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ అంటే గ్రాఫ్ పడిపోతుంది అన్న తర్వాత వీరేశం కొంతమేర ఎక్కువగా ఓటర్లను అంటే వాళ్ళ లీడర్లతోటి ఎక్కువగా తిరిగి ప్రచారం చేసుకోవడం, మళ్ళీ ఓటింగ్ శాతం అంటే కాంగ్రెస్ ఓటు పెంచే విధంగా కూడా ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం సాగింది. చూడాలి మరి అంటే వీరేశం ప్రయత్నించినటువంటి ఆయన చేసినటువంటి ఏదైతే ప్రచారం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి. కాకపోతే ఏంటంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఇది నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ కి 10,000 మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. నకిరేకల్లో కాంగ్రెస్ కు 10,000 మెజార్టీ. ఓకే, నెక్స్ట్ నకిరేకల్ మునుగోడు తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామెల్ ఈయన 50,000 మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ 73.07 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అయితే ఈయన కేవలం అటువైపు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత గాదర్ కిషోర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తోటి ఈయనకు లాస్ట్ చివరి టైంలో ఇవ్వడం తోటి ఈయన గెలుపొందడం జరిగింది. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈయనకు సరైనటువంటి ఫాలోయింగ్ కానీ సరైనటువంటి క్యాడర్ కానీ
లేకపోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పిన క్యాండిడేట్ కదా యాక్చువల్లీ, వాళ్ళ తరపున క్యాండిడేట్ టికెట్ వాళ్ళ తరపున ఉన్న క్యాండిడేటే అయినప్పటికీ ఆయనకు ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కువ మండలాలు ఉంటాయి. దాదాపుగా 8 మండలాల దాకా ఈ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అయితే అద్దంకి దయాకర్ కి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ పరిచయాలు ఉండేది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదున్నా కూడా ఆయనకు, లేదంటే గుడిపాటి నర్సయ్య అనే మరో వ్యక్తికి ఉండేది. ఈ మందుల సామెలు అనేట ఆయన చివరి నిమిషంలో పార్టీలోకి రావడం, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా ఈయనకు పూర్తి స్థాయిలో టచ్ లో లేకపోవడం, కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ 2-3 సార్లు ప్రచారం చేయడం తోటి ఈయనకు అవకాశం కలిసి వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిది తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గంకి వస్తుంది. కానీ ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో యూత్ ఓట్లు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ యూత్ సంబంధించినటువంటి ఓటింగ్ అంతా కూడా వేవ్ బీజేపీ నరేంద్ర మోడీ వేవ్ ఎక్కువగా యూత్ ని ఆకర్షించిన నేపథ్యంలో యూత్ ఓటింగ్ అంతా కూడా బీజేపీ వైపుగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ కూడా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో బీజేపీకే ఓటు వేయాలనేది కూడా ఎక్కువగా ప్రచారం చేయడం. బీజేపీకి ఓటు వేయాలని ఎప్పుడు చెప్పారు? లాస్ట్ 2 days లో చెప్పారా, ముందు నుంచే చెప్పారా? పోలింగ్ స్టార్ట్ అయినది ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. 9-10 గంటల నుంచి ఇది ప్రచారం చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఎక్కువగా అంటే ఆ సమయంలోనే ఓటర్లు ఎక్కువగా పోలింగ్ బూత్ లకు వస్తుంటారు. కాబట్టి వాళ్ళు చెప్పినది ఫలిస్తే మాత్రం బూర నరసయ్య గౌడ్ కి ఎక్కువ ఓటింగ్ పడే అవకాశం. ఎందుకంటే ఆ సమయంలో పోలింగ్ బూత్ లకి ఎక్కువ మంది ఓటర్లు వస్తారు. వీళ్ళు చెప్పింది కూడా వారు విన్నట్టుగా వింటే మాత్రం, వాళ్ళు ఓటింగ్ చేస్తే మాత్రం అవకాశం ఉండే అవకాశం. సో మీ అసెస్మెంట్ ఏంటి? తుంగతుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎవరికి మెజార్టీ ఉంటుంది? తుంగతుర్తిలో మాత్రం అంటే ఇద్దరికి ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీకే 5 నుంచి 10,000 మెజార్టీ రావచ్చు. తుంగతుర్తిలో 5 to 10. ఓకే. నెక్స్ట్ తుంగతుర్తి, నకరేకల్, మునుగోడు 3 కాన్స్టిట్యున్సీస్ అయిపోయి. నల్గొండలో భువనగిరి నియోజకవర్గంలో మొదటిసారిగా ఇక్కడ 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి గెలవడం జరిగింది. ఆయన కూడా 25,000 ఓట్ల మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. అయితే ఈ మునుగోడు ఏదైతే భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 81.74% ఓటర్ గా నమోదైంది. అయితే ఈ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాత్రం బూర నరసయ్య గౌడ్ కి దాదాపుగా 10 నుంచి 20,000 మెజార్టీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎందుకు ఇంత మెజార్టీ? యాక్చువల్లీ ఇప్పుడు మొన్న అసెంబ్లీలో నాకు తెలిసి గూడూరు నారాయణ రెడ్డి కంటెస్ట్ చేశారు, 10-15,000 ఓట్లు వచ్చాయి. బట్ మీరు 10-20,000 మెజార్టీ అంటారు. ఎందుకు? అర్బన్ ఏరియా ఉండడం ఏమైనా కారణమా? అర్బన్ ఏరియా ఎక్కువ ఉండడం, అర్బన్ ఏరియా ఉండడం ఒకటి. బూర నరసయ్య గౌడ్ అంటే భువనగిరికి వచ్చిన సమయంలో, ఏ సమయంలో వచ్చినా కూడా చుట్టుపక్కల గ్రామాల్లోకి నుంచి వెళ్లడం గానీ, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే, సామాజిక వర్గం అనేది కాదు, ఎవరు వచ్చినా గానీ డాక్టర్ పరంగా చాలా మందికి చాలా రకంగా వారికి ఆపరేషన్లు కానీ ఇతర సేవలు అందించిన వ్యక్తిగా తెలుసు. మరొకటి బూర నరసయ్య గౌడ్ అనేది ఇది 3వ సారి పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఈ ఏరియాలో అందరికీ పరిచయం. ఒకటి అనిల్ రెడ్డి మాత్రం, అనిల్ కుమార్ రెడ్డి మాత్రం ఇక్కడ భువనగిరి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి ఒక రోడ్ షోలో ఒకటి, తర్వాత రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నటువంటి ఇంకో రోడ్ షోలో మరొక రోజు మాత్రమే, 3 రోజులు మాత్రమే ఆయన 3-4 సార్లు ఈ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఒక 3-4 టైమ్స్ తప్ప ఆయన మిగతా సమయంలో ఎక్కడ కనపడ్డట్టుగా కూడా దాఖలేదు. ఎందుకు పాల్గొనలేదు యాక్టివ్ గా? అదే కొంత మేర ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆయన ఎందుకు ప్రచారంలో పాల్గొనలేదు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదు? కేవలం చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కేంద్రం కాబట్టి ఆయన రోజు భువనగిరి పార్లమెంట్ టచ్ చేస్తూ మిగతా కాన్స్టిట్యూన్సీలకు వెళ్లేవాడు. ఆ సమయంలో మాత్రం ఎంతసేపు ఆయన ఒక్కడే అక్కడ ఉన్న మిగతా క్యాడర్ తోటి కలిసి మాట్లాడడం గానీ చేయడం గానీ చేసుకుని తర్వాత వెళ్ళిపోయేవాడు. ఇట్లా ఆ భువనగిరి బీజేపీ నుంచి ప్రచారంలో పాల్గొన్నారా గూడూరు నారాయణ రెడ్డి వాళ్ళు?
వాళ్ళు అంటే చివరి వారం 10 రోజుల్లో పాల్గొనడం జరిగింది. శ్యామ్ గూడూరు సుందర్ నారాయణ రెడ్డి అంతకుముందు క్యాండిడేట్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారా? చేయలేదు అని చెప్పి కొంత వార్తలు వచ్చాయి. స్టార్టింగ్ లో అంటే ప్రచారం మొదలు పెట్టారు, నామినేషన్ల పర్వం తర్వాత స్టార్టింగ్ లో వారు పాల్గొనకపోయినప్పటికీ తర్వాత అధిష్టానం నుంచి కానీ ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ఒకసారి ప్రచారానికి వచ్చినప్పుడు మిగతా అందరితోటి మాట్లాడి సెట్ చేయడం, వాళ్ళు పాల్గొనడం జరిగింది. గూడూరు నారాయణ రెడ్డి భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో తిరిగేటప్పుడు ఆయన కూడా బూర నర్సయ్య గౌడ్ తోటి తిరగడం జరిగింది. ఇక్కడ అంటే భువనగిరి టౌన్ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ కౌన్సిలర్లు కూడా ఉన్నారు, బీజేపీ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో పాటు ఇటు బీబీ నగర్ కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు ఉండడం జరుగుతుంది. ఇటు వెలుగొండ కాన్స్టిట్యున్సీ ఆలేరులో ఎట్లా ఉంది? యాదగిరి గుట్ట ఆలేరు కిందకే వస్తుంది, ఆలేరు నియోజకవర్గ పరిధిలోకి. సో ఆలేరులో ఎట్లా అనిపించింది మీకు? ఆలేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆయన బీర్ల ఐలయ్య 50,000 మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా రూరల్ ఏరియా ఎక్కువ ఉంటుంది, గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఇటు గౌడు సామాజిక వర్గం, గొల్ల కుర్మ వీళ్ళు అది ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఓట్లు ఉన్న ఏరియా ఏదైతే రూరల్ ప్రాంతం. కేవలం ఒక ఆలేరు మున్సిపాలిటీ తో పాటు ఆలేరు మున్సిపాలిటీ మామూలుగా గ్రామ పంచాయతీలు విలేజ్ లో ఎక్కువ ఉండడం తోటి ఇక్కడ ఈ బీసీ వాదం అనేది మాత్రం ఎక్కువగా పనిచేసింది. బీసీ నేతలంతా కూడా బాగా ప్రచారం, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా అక్కడ కూడా ఎక్కువ ప్రచారం చేయడం తోటి ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ లో బూర నర్సయ్య గౌడ్ కి 10,000 వరకు ఆధిక్యం అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ లో బూల నర్సయ్య గౌడ్ కి 10,000. ఓకే, ఇక్కడ కొత్తగా ఇప్పుడు బీర్లా ఐలయ్య యాదవ్ విప్ గా ఎలక్ట్ అయ్యారు. సో ఆ ఇంపాక్ట్ ఏం లేదా? ఆయన అవుట్ రైట్ గా పనిచేశారా? ఆలేరు పరిధిలోనే నాకు తెలిసి ఇప్పుడు నిమ్స్ బీబీ నగర్ నిమ్స్ ఆలేరు కిందకి వస్తుందా భువనగిరి కిందకి వస్తుందా? భువనగిరి కిందకి. ఓకే, సో బీబీ నగర్ నిమ్స్ నిజానికి తీసుకురావడంలో బూర నర్సయ్య గౌడ్ కీలక పాత్ర. ఎందుకంటే నేను ఆ టైంలో ఢిల్లీలో ఉన్నాను. సో ఆయన అప్పుడు ఆ టైంలో తీసుకొచ్చారు. అయితే వాస్తవంగా బూర నర్సయ్య గౌడ్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఈ ఎయిమ్స్ దానికి సంబంధించి అంటే భువనగిరి ఇటు ఆలేరు ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఈ ఎయిమ్స్ దాన్ని గురించి మాత్రం జనాలకు వివరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అది వారికి కూడా తెలుసు, అక్కడ సేవలు ఇప్పటికే ప్రారంభమైనట్టుగా కూడా తెలుసు. కాబట్టి ఆ విషయంలో భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయనకు కొంత ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొన్ని నేషనల్ హైవే విషయానికి సంబంధించి కూడా నిధులు తెచ్చినట్టుగా చెప్తున్నాడు. తర్వాత కేంద్రీయ విద్యాలయం, ఇంకా చాలా విషయాల్లో ఆయన నేను ఎంపీగా ఉన్నప్పుడే తీసుకొచ్చాను అనేది ఆయన జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆలేరు నియోజకవర్గానికి వస్తే మాత్రం ఆలేరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. సామాజిక వర్గాల పరంగా ఏదైనా చెప్తే మాత్రం గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ఓటర్లు గానీ ప్రజలు ఎవరైనా గానీ ఆలేరులో 10,000 to 15,000 మెజార్టీ అయితే క్లియర్ గా బూర నర్సయ్య గౌడ్కి ఉంటుంది. అది 5 to 10. ఓకే, దెన్ ఇప్పుడు నల్గొండ జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీస్ అయిపోయాయి. వరంగల్ జిల్లాలో జనగాం ఉంటుంది. జనగాం ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి 37,000 మెజార్టీ తోటి ఆయన గెలుపొందడం జరిగింది. ఓకే, అక్కడ అంటే ఈయన బూర నర్సయ్య గౌడ్ కి గతంలో 2 పర్యాయాలు ఎంపిక చేసింది కాబట్టి జనగామ తోటి అక్కడ కాన్ఫరెన్స్ తోటి మంచి సంబంధాలు ఉండడం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా తెలుస్తుంది. అక్కడి నుంచి మరి అంటే ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీకే ఓటు వేయాలనేది చెప్పారనేది వీళ్ళు బీజేపీ నేతలంతా కూడా ప్రచారం చేసుకోవడం. మరి చూడాలి అక్కడ జనగామకు సంబంధించి ఓటింగ్ ఎలా పడుతుంది, ఎవరికి ఎక్కువ వస్తుంది. వీలైతే జనగాం సంబంధించి శ్రీకాంత్ కూడా తీసుకోండి, మన వరంగల్ ప్రతినిధి. సో మీ అసెస్మెంట్ ఏంటి జానయ్య? అంటే లీడర్ చెప్తుంది ఏంటి? లీడర్స్ చెప్పేది ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో నిన్న ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఒకటే ప్రచారం ఎక్కువ సాగిన ప్రచారం ఏంటంటే ఫస్ట్ బీసీ
నేత మన బీసీ కార్డ్ అనేది బీసీ నేతకు ఓటు వేయాలనేది ఒకటి జరిగింది. రెండోది బీఆర్ఎస్ నాయకులంతా కూడా బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీకి అభ్యర్థికి వేయండి, మనం గెలిచే పరిస్థితుల్లో లేము అనేది ఇది రెండు ప్రచారాలు జరగడం తోటి అదొకటి. తర్వాత మూడో విషయానికి వస్తే బూర నరసయ్య గౌడ్ అనే వ్యక్తి గతంలో 2 సార్లు చేసి ఒకసారి గెలుపొందడం, ఒకసారి ఓడిపోవడం, మూడోసారి బరిలో ఉండడం. ఈయన పైన ఇప్పుడు పోటీ చేసిన వ్యక్తులు ఇద్దరు కూడా కొత్త వాళ్ళు, క్యామ మల్లేష్ కావచ్చు, తామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కూడా కొత్తగా ఈసారి బరిలో దిగినట్టు. కాబట్టి ఈ ముగ్గురులో ఒక విధంగా ముగ్గురిని వ్యక్తుల్లో పరిశీలించినట్టయితే ఇటు బూర నరసయ్య గౌడ్ వ్యక్తిగతంగా కావచ్చు, డాక్టర్ జనగాం సంబంధించి మీ ప్రెడిక్షన్ ఏంటి? జనగామకు సంబంధించి గతంలో కూడా ఆయనకు అక్కడి నుంచి అంటే బూర నరసయ్య గౌడ్ కి మంచి సపోర్టే వచ్చింది అనేది కూడా ఆయన గెలుపొందినప్పుడు ఆయనకు మెజార్టీ వచ్చింది అనేది ఆయన అనుచరులు చెప్తున్నారు. ప్రస్తుతం గతంలో బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఉన్నది. కానీ అక్కడి నుంచి ఓటర్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎటువైపు చూపిస్తారనేది మాత్రం కొంత, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఏదో అంటే కొంత ఆయన సేవా కార్యక్రమాలతో ఎక్కువ పోయాడు కాబట్టి ఆయన ప్రభావం ఏమైనా ఉంటే కాంగ్రెస్ వైపుకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, సో జనగాం సంబంధించి ఓకే, సో కాంగ్రెస్ కు లైట్ మెజారిటీ ఉండొచ్చు అంతే. ఓకే, సో నెక్స్ట్ మిగిలిపోయిన కాన్స్టిట్యూన్సీ ఇబ్రహీంపట్నం. బూర నరసయ్య గౌడ్ నిజానికి ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేయాలని ఆలోచించారు, బట్ చేయలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం చాలా మంచి మెజారిటీతో గెలుపొందారు. హెచ్ఎండిఏ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది జిహెచ్ఎంసీ పరిధిలో గెలుపొందిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది ఇబ్రహీంపట్నం మాత్రమే. ఇంకెక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మల్రెడ్డి రంగారెడ్డి మళ్ళీ దాదాపు 29-30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇబ్రహీంపట్నం 37,000 మెజార్టీ తోటి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి కూడా చాలా సీరియస్ కంటెండర్ గా మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. అంటే హైదరాబాద్ సిటీకి సంబంధించి ఆయన ఇదొక్కటే కాంగ్రెస్ ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ ఉన్నప్పటికీ అవకాశం దక్కలేదు. అయితే ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఆయన గతంలో ఏదైతే బూర నరసయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నంతో పాటు ఇటు మునుగోడు, ఈ ఎక్కువ మునుగోడు ప్రాంతానికి ఆయన రాకపోకలు ఎక్కువ సాగించేవారు. మునుగోడు ప్రజలతో ఎక్కువ సంబంధాలు అంటే మునుగోడు ఈ ఇబ్రహీంపట్నం రెండు కాన్స్టిట్యున్సీలు పక్క పక్కన ఉండడం, ఇబ్రహీంపట్నంలో ఆయనకు బాగా పేరు ఉండడం కూడా జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన టికెట్ ఆశించడం జరిగింది గతంలో కూడా. ఇటు ఇప్పుడు బీజేపీ నుంచి కూడా టికెట్ ఆశించబట్టి కుదరలేదు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ వ్యక్తికి టికెట్ ఇవ్వాలనేది ఆయన బలంగా నినాదం, ఆయనది బీసీ వాదం కూడా వినిపించడం జరిగింది. కానీ బీసీకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీలోకి వెళ్లడం, బీజేపీలో ఆయనకు ప్రాధాన్యత లభించడం, ఒకసారి ఎంపీగా గెలుపొందిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఈసారి ఇవ్వడం తోటి ఇబ్రహీంపట్నంలో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి ఓటింగ్ వస్తుంది అనేది ఒకటి. అయితే పట్టణాలకు సంబంధించి మాత్రం ముఖ్యంగా దాదాపుగా మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం పట్టణాలలో మాత్రం 65% బీజేపీ వైపే ఎక్కువ ఓటర్లు మొగ్గు చూపడం జరిగింది. ఇబ్రహీంపట్నం సంబంధించి మీ ప్రెడిక్షన్ ఏంటి? ఇక్కడ గతంలో ఆయనతోటి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి చాలా మంది నేతలు పరిచయాలు ఉన్నాయి, ఆయనకు సన్నిహితులు ఉన్నారు, వాళ్ళంతా కూడా సహకరించారనేది మాత్రం వాళ్ళ నేతలు బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఆ ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం బూర నరసయ్య గౌడ్కి వస్తుంది. లేదు అంటే క్యామ మల్లేష్ స్థానికుడు కాబట్టి ఒకవేళ ఆయనకు ఎక్కువ ఆయనకే చూపిరనుకో ఎవరికి అంటే బూర నరసయ్య గౌడ్కి తక్కువ మెజార్టీ వచ్చారు, అంటే లీడ్ రాకపోతుండొచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ స్థానికుడు క్యామ మల్లేష్, తామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ అసెంబ్లీ సీట్ కాబట్టి వాళ్ళిద్దరి తర్వాతనే బూర నరసయ్య గౌడ్ ఉండొచ్చు అనేది ఒక తెలుస్తుంది. అంటే వాళ్ళిద్దరి తర్వాతే బూర నరసయ్య గౌడ్కి ఉండొచ్చు. సో ఓవరాల్ గా మీ అనాలిసిస్ ఏంటి? ఎవరికి ఎడ్జ్ ఉంటుంది? ఎడ్జి అనేది అయితే మాత్రం 5 నుంచి 10,000 మధ్యలో ఇద్దరిలో అంటే బూర నరసయ్య గౌడ్ కావచ్చు, తామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరి మధ్యలో మాత్రం ఇద్దరిలో ఎడ్జ్ ఇస్తే ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ కి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా మీరు ఎడ్జ్? బీజేపీకే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నడ్డా
అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా వీరిద్దరి ప్రభావం మాత్రం లాస్ట్ మూమెంట్ లో చాలా పడిందని చెప్పవచ్చు బీజేపీ. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు 5-10 వేలు ఓవరాల్ మెజార్టీ అంటున్నారు. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం నకిరేకల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చారు, తుంగతుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చారు ఈ 2 కాన్స్టిట్యున్సీస్. తర్వాత ఇబ్రహీంపట్నం కూడా కాంగ్రెస్ ఫేవర్ లో ఉంటుందంటున్నారు. ఉంటుంది కానీ అంటే ఎంత అంటే వాళ్ళకి వాస్తవం కాంగ్రెస్ ఉంటది అనేది కాదు. శ్యామ మల్లేష్ బీఆర్ఎస్ అభ్యర్థి స్థానికుడు. ఒకవేళ స్థానిక నేతకు ఆయనకు ఎక్కువ పడితే అక్కడ బీఆర్ఎస్ లీడ్ చూపించవచ్చు. అప్పుడు ఎవరికైనా కూడా అంటే బీఆర్ఎస్ కి లీడ్ చూపిస్తే లీడ్ వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. ఇద్దరులో చామల కిరణ్ కుమార్ రెడ్డి గానీ ఇటు బూర నరసయ్య గౌడ్ వీరిద్దరిలో తక్కువ తేడా ఉండొచ్చు ఓటింగ్ శాతం అనేది. చామల అలాగే బూర వీరిద్దరి మధ్యలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వస్తే తక్కువ ఓటింగ్ శాతం ఉండొచ్చు వీరిద్దరి మధ్యలో. ఓకే, సో ఓవరాల్ గా మీ అసెస్మెంట్ ప్రకారం మునుగోడు బీజేపీ లీడ్ వస్తుంది, భువనగిరి బీజేపీ లీడ్ వస్తుంది, ఆలేరు బీజేపీ లీడ్ వస్తుంది, అంతేనా? అవును 3 కాన్స్టిట్యూన్సీ బీజేపీ లీడ్. తర్వాత నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ లీడ్ వస్తుంది. ఆ తర్వాత తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ స్లైట్ లీడ్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ స్లైట్ లీడ్ ఉంటుంది. అంతే. బట్ అర్బన్ ఏరియాస్ చూస్తే ఇబ్రహీంపట్నం అర్బన్ ఏరియా కదా, అర్బన్ రూరల్ ఓటింగ్ ప్రకారం చూస్తే అంటే అర్బన్ ఉన్నది కానీ వ్యక్తిపరంగా శ్యామ మల్లేష్ అనేట ఆయన స్థానికుడు. ఒకవేళ ఆయన వైపు మొగ్గు చూపితే మాత్రం అంటే అప్పుడు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ కాదు అంటారు, అంతేనా? కాదు అక్కడ అయితే ఆ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం బూర నరసయ్య గౌడ్ కి గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇబ్రాహీంపట్నం ప్లస్ అయితే మాత్రం ఎక్కువ అవకాశం ఉంది. అక్కడ కూడా ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఓట్ల విషయంలో కూడా బూర నరసయ్య గౌడ్ వైపే ఎక్కువ మంది అంటే బూర నరసయ్య గౌడ్ కే ఓటు వేయాలనేది ఎక్కువ ప్రచారం సాగింది అనేది. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది కూడా ఇబ్రాహీంపట్నంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయడం జరిగింది. ఇందులో అంటే గౌడ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం ఈ 2 సామాజిక వర్గాల్లో గౌడ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు అనేది కొంత ప్రచారం. ఆ నేపథ్యంలో బూర నరసయ్య గౌడ్ కి ఇబ్రాహీంపట్నం కాక లీడ్ చూపిస్తే మాత్రం ఆయనకు విన్ అయ్యే అవకాశాలు. ఒకటి జానయ్య, ఒక్క గౌడ్స్ ఓటేస్తే బూర నరసయ్య గౌడ్ గెలవరు, బీసీలు అందరూ ఓటేయాలి. ఎందుకంటే గౌడ్స్ ఓట్లు 2-2.5 లక్షలు ఉంటే ఉండొచ్చు. బట్ ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో యాదవులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా? లేదు ఈ భువనగిరి పార్లమెంట్ ఉంటారు కానీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 3,75,000 మంది గౌడ్స్ ఓట్లు. ఓకే, ఎక్కువ అంటే మునుగోడు వైపు అయితే పద్మశాలి ఓటింగ్ ఉంటుంది, మున్నూరు కాపు కూడా ఉంటారు కదా. వాళ్ళందరూ ఆ మిగతా సామాజిక వర్గాలు, మిగతా బీసీలు, మిగతా సామాజిక వర్గాలు కూడా ఓటేసాయా? మిగతా సామాజిక వర్గాలు అంటే నర్సయ్య గౌడ్ విషయంలో ఆయన గౌడ్ అయినా కూడా మిగతా బీసీ సామాజిక వర్గాలంతా కూడా ఆయన తోటి బాగా దగ్గర సంబంధాలు ఉండడం, ఆయనకు సపోర్ట్ చేయడం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా అన్ని పార్టీల నేతలకు కావచ్చు, ప్రజలకు గానీ ఆయనకు మంచి పేరున్నదనేది ప్రచారం. ఆ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ పార్టీ కాకుండా వ్యక్తి ఒకటి, తర్వాత మోడీ వేవ్ ఈ 2 కలిసి వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం మనం చెప్తున్న దాన్ని బట్టి మన ఈ విషయాల్లో రూరల్ ఏరియాస్ లో ఉందా మోడీ వేవ్? రూరల్ ఏరియాస్ లో కూడా మోడీ వేవ్ ఉన్నది. ఎందుకంటే రైతు బంధు అనేది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేసేది. ఆ విషయంలో మోడీ డబ్బులు పడ్డాయా అనేది కొంత బాగా ప్రచారం. మోడీ అనేది వాళ్ళకు అంటే గతంలో పార్టీ గుర్తు గానీ ప్రధానమంత్రి ఎవరు అనేది ఎవరికి తెలియదు, గుర్తులు గానీ. కానీ ఇప్పుడు మోడీ అనేది కొన్ని పథకాల వల్ల అంటే మామూలు నిరక్షరాస్యులు గానీ, ఏజ్డ్ వృద్ధులకు గానీ మోడీ అనేది తెలిసి రావడం కొంత ప్లస్. ఎందుకంటే ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, ఇతర వేరే కొన్ని విషయాల్లో కూడా ఆయనకు మోడీ అనేది గ్రామాల్లో కూడా అందరికీ సుపరిచితుడుగా ఉండడంతో ఆ వేవ్. ఒక నిమిషం బూర నరసయ్య గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసయ్య గౌడ్ గారు జీ తెలుగు నుంచి మాట్లాడుతున్నాను. ఒక నిమిషం భరత్ మాట్లాడుతున్నాను, ఒకసారి. ఓకే. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాం.
మనం క్యాండిడేట్స్ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇటు బూర నర్సయ్యగౌడ్ గారు కానీ వాళ్ళిద్దరి ఒపీనియన్ ఏంటి అంటే ఎన్ని ఓట్స్ వస్తాయని వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా డయల్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే ఎటువంటి ప్యాటర్న్ ఉందని. సో ఓవరాల్ గా జానయ్య మీరు చెప్పేదైతే ఇట్స్ ఎ టైట్ కాల్ బట్ ఎడ్జ్ టువర్డ్స్ బీజేపీ అంటారు. ఓకే, ఎందుకంటే అంటే లాస్ట్ ఎన్నికల్లో కూడా కేవలం 4,000 మెజార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. సో ఈసారి కూడా అదే అవుతుందా? 5,219 ఓట్లు కోమటిరెడ్డి గెలుపొందారు సార్. అంతకు ముందు 2014లో బూర నర్సయ్యగౌడ్ 30,000 పైగా ఓట్లతోటి గెలుపొందాడు సార్ రాజగోపాల్ రెడ్డి మీద. కానీ రెండో సమయానికి వచ్చేసరికి రెండోసారి అంటే పోయిన 2019 ఎన్నికల్లో కేవలం 5,000 అంటే 7 నియోజకవర్గాల్లో దాదాపుగా ఇప్పుడు సార్ ఇప్పుడున్న ఓటర్లు 18 లక్షల ఓటర్లు. ఇప్పుడు ఈ అంటే మొన్న జరిగినటువంటి పోలింగ్ లో 12,88,000 మంది పోలింగ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు. అంటే ఎవరికి అభ్యర్థికి రావాలన్నా కూడా భారీగా 5 నుంచి 6 లక్షల ఓట్లు 5 లక్షల ఓట్లు మినిమం వస్తేనే వారికి గెలుపు సాధ్యమవుతుందని ఈ ఓటింగ్ శాతం చూస్తుంది. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం అనేది మాత్రం చూడాలి. రైట్ థ్యాంక్ యూ జానయ్య. సో మొత్తం రెహానా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా మునుగోడు మన రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం మునుగోడు భువనగిరి ఆలేరు బీజేపీకి లీడ్ వస్తుందని చెప్తున్నారు. తుంగతుర్తి ఈ 2 కూడా కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం ఈ 3 లీడ్ ఉంటాయంటారు. జనగాంది కొంత అన్సర్టినిటీ ఉంది. ఏదేమైనా ఇది ఎవరికి చెప్పలేం బట్ స్లైట్లీ బీజేపీ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని. అంటే జానయ్య ఇక్కడ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పార్టీ కన్నా కూడా. వ్యక్తి ఒకటి అంటే బూర నర్సయ్యగౌడ్ అందరికీ తెలిసిన వ్యక్తి. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అందరూ తెలిసిన వ్యక్తే. కాకపోతే ఆయన భువనగిరి కంటే ఎక్కువ రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉండి పనిచేశారు. భువనగిరిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్ని రోజులు పెద్దగా అడుగు పెట్టనివ్వలేదు. ఎలక్షన్ కొంత క్యాండిడేట్ లేట్ గా డిక్లేర్ అయింది. బూర నర్సయ్యగౌడ్ ఫస్ట్ లిస్ట్ లోనే ఆయనకు సీట్ దొరికింది. బట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కొంత టైం పట్టింది. అది కొంత మైనస్ అయింది. ప్లస్ బీసీ వాదం అన్నది భువనగిరి పార్లమెంట్ లో కొంత బలంగా వినిపించింది. అదర్వైజ్ బీజేపీ అక్కడ పెద్ద గ్రౌండ్ లేని సిచ్యువేషన్. కానీ బీజేపీ వాదం వల్ల అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మీద పోటీ చేసి చాలా ఇప్పుడు ప్రబలంగా క్యాంపెయిన్ లాస్ట్ 20 days లో ప్రబలంగా క్యాండిడేట్ చేశారు. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే. కిరణ్ కుమార్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఒకటి, ఇప్పుడు మీకు క్యాండిడేచర్ కొంత లేట్ గా డిక్లేర్ చేయడం అన్న మైనస్ అయిందా? ఇంకొంత ముందు డిక్లేర్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే బూర నర్సయ్యగౌడ్ ఫస్ట్ లిస్ట్ లోనే డిక్లేర్ చేశారు. మీది కొంత లేట్ అయింది. మీకు ఒకటే చెప్తా భరత్ గారు, పార్లమెంట్ ఎన్నిక అనేది మ్యాసివ్ ఎన్నిక. క్యాండిడేట్ బేస్ ఎన్నికలు బేసిక్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల స్థాయి ఎన్నికలు, అసెంబ్లీ స్థాయి దాకా కొంచెం ఓకే. పార్టీ అనేది లార్జర్ ప్రాస్పెక్టివ్ లో వర్కౌట్ అయింది. బూర నర్సయ్యగౌడ్ గారైనా చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా వాళ్ళ పార్టీలు చేస్తున్నటువంటి పని ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే విషయాల మీదనే ప్రజలు మొగ్గు చూపుతారు ఓట్లు వేయడానికి. మొన్ననే 6 నియోజకవర్గాలలో 6 ఎమ్మెల్యేలను అవుట్ ఆఫ్ 7 గెలిపించుకున్నటువంటి పరిస్థితి భువనగిరిలో ఉంది. సో ఎన్నికలు జరిగి కూడా 150 రోజులైంది. పోలింగ్ వాతావరణము ఆల్రెడీ పోలింగ్ ఏజెంట్లు గానీ పోలింగ్ వాతావరణం గానీ ఆల్రెడీ సానుకూలంగా ఉంది అక్కడ కాంగ్రెస్ కి. ఎందుకంటే 2,149 పోలింగ్ బూతులు ఉన్నాయి. బీజేపీకి 75,000 ఓట్లు వచ్చినాయి. పోలింగ్ బూత్లలో ఏజెంట్లు కూర్చునే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల ఎన్నికలు, ఈ స్థాయి ఎన్నికలు క్యాండిడేట్ బేస్ మీదనే, పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఒక కులపరమైనటువంటి ఒక అజెండాను సెట్ చేయకుండా ఒక కులాన్ని లైన్ లో తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి ఓట్లు అడగడం అనేది నాకు తెలిసి అంత ఈజీ కాదు ఎలక్షన్ చేసుకోవడం. ఎందుకంటే అజెండా ఏముంటది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి మీరు అన్నది కరెక్ట్. అయితే ఒక్కటి ఇక్కడ ఎలక్షన్ జరిగే ముందు అంటే క్యాండిడేట్స్ డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేక్ వాక్ అని చెప్పారు. 6 ఎమ్మెల్యే ఒక జనగాన్ తప్ప. కోమటిరెడ్డి బ్రదర్స్ కే క్యాంపెయిన్, ఎందుకంటే వాళ్ళు వేరే క్యాండిడేట్ పెట్టాలనుకున్నారు.
సరే ఆ తర్వాత వాళ్ళు అగ్రి అయ్యి రాజగోపాల్ రెడ్డి అవుట్ రైట్ గా మీతోనే తిరిగారు. బట్ ఎందుకు లాస్ట్ లో ఈ టైట్ జరిగింది, పోలింగ్ టైట్ జరిగిందని కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అది కావాలని ఒక పర్సెప్షన్ బిల్డప్ చేస్తున్నారు. 5% ఉన్న బీజేపీ 25%, 30% లెవెల్ కి రీచ్ అయింది. ఎందుకు రీచ్ అయింది? అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వము నిర్వీర్యం కావడము, రెండోది బీఆర్ఎస్ లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ పట్టించుకోకపోవడము. సో బీఆర్ఎస్ కున్న 5,50,000 ఓట్లు మొన్న పోలైనవి వాళ్ళకు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లా కొంచెం ఇటు డైవర్ట్ కావడం అనేది పెద్ద అటెన్షన్ సీకింగ్ అది. సో మీరు అన్నట్టు 5 నుంచి 30% బీజేపీ పెరగడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేశారంటారా? అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ బూర నరసయ్య గౌడ్ అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ నాయకుడే కదా. ఓకే, యాజ్ ఈస్ ఓనర్షిప్ ఇన్ దట్ స్టేక్. ఓకే, ఎందుకంటే ఆ స్టేక్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఓటర్స్, బీఆర్ఎస్ క్యాడర్ గాని అన్ని ఊర్లలో బూర నరసయ్య గౌడ్ గారికి పరిచయాలు ఉన్న వ్యవస్థ. ఓకే. సో ఆయన ఏం చేసిండో, ఆయన ప్రచారం ఎక్కడ కూడా నా ప్రచారం మాదిరిగా 5,000, 10,000 మందితో ప్రచారం చేయలేదు. ఆయన ఓన్లీ ఆ కార్యకర్తలను కలవడము, గత సంబంధాలను వాడుకునే ప్రయత్నం చేయడం తప్ప ఆయన మ్యాసివ్ పబ్లిక్ అప్పీల్ ఎక్కడ కనపడలే. ఆయన ఓన్లీ కుల సంఘాలు, తర్వాత బీఆర్ఎస్ నాయకులను కలిసే ప్రయత్నం చేస్తూ ఆయన ఏం చేసిందంటే ఈ డిస్కషన్ ఒకటి నడుస్తుంటది గ్రౌండ్ లో. ఏమని, అదే బుర్ర నరసయ్య గౌడ్కి ఇద్దామా ఈసారి అని బీఆర్ఎస్ నాయకుల మధ్యలో చర్చ మనకు బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ కూడా ఏంది, ఎంత పర్సెంటేజ్ కన్వర్ట్ అయింది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బీఆర్ఎస్ ఓట్స్ బూర నరసయ్య గౌడ్ గారికి పడ్డాయి. సో ఆ పడే వ్యవస్థ ఏంటంటే 500% ఎక్సెస్ ఓట్స్ కమలం మీద గుద్దాలంటే సింబల్ మీద డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ డిస్కషన్. కానీ ఆ పర్సంటేజ్ వచ్చి 40% కి రీచ్ అవుతాడా అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, ఓకే. మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదా? నా ఉద్దేశంలో మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, జనగామలో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉంటది. ఓకే. భువనగిరిలో కూడా ఛాన్స్ ఉంది సెకండ్ ప్లేస్ కి. ఓకే. జనగామలో ఫస్ట్ ప్లేస్ మీరుంటారు, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్ బీజేపీ. అంటే పల్లా రాజేశ్వర రెడ్డి కొంచెం గట్టిగానే ఫైట్ చేశారు అక్కడ. పట్టిగా ఫైట్ చేసిండు, గ్రౌండ్ లో తిరిగిండు, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేసిండు. పార్టీకి ఆయన వాళ్ళ లీడర్ కి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నిలబడగలిగిండు అక్కడ. ఓకే. వేరే దగ్గర బీఆర్ఎస్ నాయకులు నిలబడలేకపోయారు, ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు, పెట్టుబడి పెట్టలేకపోయారు. ఓకే. సో దాంతో ఏమైపోయిందంటే 6 నియోజకవర్గాలలో కూడా మరి ఇబ్రహీంపట్నంకి వచ్చేసరికి మీకు ఇబ్రహీంపట్నంలో క్యామ మలేసి లోకల్. అవును. సో ఆయన కొంచెం రీటైన్ చేసుకుని ఇబ్రహీంపట్నంలో కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. కొంచెం మైక్రో లెవెల్ డిఫరెన్స్. ఫస్ట్ ఇబ్రహీంపట్నంలో ఫస్ట్ ప్లేస్ లో మీరు ఉంటారు, సెకండ్ క్యామ మల్లేష్ ఉంటారు. సెకండ్ క్యామ మల్లేష్ ఉంటాడు. భువనగిరిలో వాళ్ళిద్దరి మధ్యన 1% డిఫరెన్స్ తోటి సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉంటారు ఎవరు, బీఆర్ఎస్ బీజేపీ. ఓకే. సో ఈ ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ ఆధిక్యత ఉంటది. కానీ గత ఎన్నికల జరిగిన విధానంగా అంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ జరగలేదు. 15%, 14% లెస్ అయింది. 15% లెస్ అయిందా? అంటే మీరు అసెంబ్లీతో చెప్తున్నారా, పార్లమెంట్ తోనా? అసెంబ్లీలలో జరిగిన ఎన్నికకు పార్లమెంట్ ఎన్నికకు 10, 50, 12, 15 ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంటుంది. కానీ భువనగిరి పార్లమెంట్ అత్యధికంగా 76% చిల్లర పోలింగ్ అయింది, హైయెస్ట్. కానీ ఇక్కడ ఒకటే విషయం మీరు గమనించాలి, బూర నరసయ్య గౌడ్ అనే ఒక వ్యక్తి, నరేంద్ర మోడీ అనే వ్యక్తి తోటి వీళ్ళు ఏదైతే మిస్మరైజ్ చేసిరో పబ్లిక్ ని, దాంతో వేకెంట్ ఉన్న బీఆర్ఎస్ ఓట్లు అప్రాక్సిమేట్లీ 5,50,000 ఓట్లు వచ్చినాయి మన అసెంబ్లీలలో. 5,50,000 ఓట్లల్లో సరే ఇప్పుడు 4 లక్షల ఓట్లు పడాలనుకున్న ఈ పార్టీకి, దాంట్లోకి వెళ్ళి బూర నరసయ్య గౌడ్ గారికి 2 లక్షల దాకా సీలుంటాయి. బీఆర్ఎస్ అనే పార్టీ 2 లక్షలకు పరిమితం అయిపోద్ది. బీజేపీ అనే పార్టీ 3 లక్షలు, 2,70,000 దాకా పోయే అవకాశం ఉంటది. డెఫినెట్ గా నేను మంచి మెజార్టీతో గెలుస్తున్నా. ఎందుకంటే మీరు ఏ రిపోర్ట్ అయినా చూడండి. ఎందుకంటే మీరు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 వీక్ బిఫోర్ పోలింగ్, 10 days బిఫోర్ ఉంది. బట్ లాస్ట్ 3-4 days తర్వాత పోలింగ్ అయిన తర్వాత చెప్పలేమంటున్నారు మీ పార్టీ లీడర్స్. అన్సర్టైన్, ఇది బాగా టైట్ అయింది. కొద్దిమంది బీజేపీకి ఎడ్జ్ అంటున్నారు, కొద్దిమంది కాంగ్రెస్ కి ఎడ్జ్ అంటున్నారు. మా పార్టీ లీడర్స్ అంటే మీరు మా పార్టీ లీడర్స్ లో 6 ఎమ్మెల్యేలను కన్సిడర్ చేయాలి, చామల కిరణ్ కుమార్ రెడ్డి నన్ను కన్సిడర్ చేయాలి,
మీరు మా పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ అని కన్సిడర్ అవుట్ సైడ్ హైదరాబాద్. మీకు నిజంగా 6 ఎమ్మెల్యేలు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారా? 100% మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిర్రు. వాళ్ళ భవిష్యత్తు కూడా దీనికి ముడిపడి ఉంది. గ్రామాలలో కూడా చేయలేదు అని అంటున్నారు మా నెట్వర్క్ వాళ్ళు. మీ నెట్వర్క్ వాళ్ళు చేయలేదు అంటారు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూస్తారు. కాకపోతే ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన గెలిస్తే మనకు పార్లమెంట్ లో రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, రాహుల్ గాంధీ కూడా సన్నిహితుడు. నాకు కూడా తెలుసు కదా, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఆయన గెలిస్తే గనక మాకు ఇక్కడ సైమల్టేనియస్ గా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు ఈ కాన్స్టిట్యున్సీలో అని వాళ్ళు భావించి ఉంటారని చెప్తున్నారు. అటువంటిది ఏం లేదు, అదొక అపో అండి. ఈ అపో 20 రోజులు నడుస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మీకు సింపుల్ లాజిక్. నేను మీకు మెజార్టీ రావట్లేదు గెలవట్లేదు అనట్లేదు, బట్ ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు, అవుట్ రైట్ గా పనిచేయలేదు అని నేను అంటున్నా. ఇక్కడ నేనండి భారతదేశం మొత్తంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల రాని దగ్గర ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆయన సొంత ఎన్నిక చేసినంత కీలకంగా పార్లమెంట్ ఎన్నికలు చెయ్యడు. ఆయన ఎన్నికకు ఏదైతే అన్నం తినకుండా పొద్దున 4 లేచి బూత్లలో పోయి కూర్చొని పనిచేయాలన్న ఆలోచన ఆయనకు రాదు. అది హ్యూమన్ టెండెన్సీ. అది ఒక్క క్యాండిడేట్ తనైతే వేరు, వేరే వాళ్ళైతే వేరే విధంగా ఉంటారు, అంతేనా? ఉంటది. అది ఆ మైక్రో లెవెల్ లో పని చేయలేరు. మైక్రో లెవెల్ లో పని చేయాలంటే ఆసక్తి, ఆ గెలవాలన్న ఒక పట్టుదల, వాళ్ళ జీవితం అనేది ఒక భయము, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, ఇవన్నీ ముడిపడి ఉంటాయి ఒక ఎమ్మెల్యేకు. కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా వీలైనంత వరకు అన్ని మీటింగ్లు, మండల స్థాయి మీటింగ్లు బ్రహ్మాండంగా అరేంజ్ చేసిర్రు. ప్రజల మధ్యానికి ఓపెన్ గా పోయిర్రు. ఏ లీడర్ కూడా క్రాస్ ఓటింగ్ చేసే అంత ధైర్యము, అంత సాహసం చెయ్యరు. ఇంకొక నెల రోజులలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచ్లు, వార్డు మెంబర్ ఎన్నికలు. ఏ లోకల్ బాడీ లీడర్ కూడా క్రాస్ ఓటింగ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు అనుకోరు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా దాంతో ముడిపడి ఉంటుంది. ఈ రోజు క్రాస్ ఓటింగ్ చేయమన్న లీడరు రేపు పొద్దున పోయి మళ్ళా నాకు కాంగ్రెస్ కోటేయమని చెప్పే స్థాయి నుంచి కింద పడిపోతాడు. సో మీకు ఈ అపోహ నుంచి దూరం కావాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థ ఏంటంటే ఈ బజ్జింగ్ ఉంది కదా, ఈ బజ్జింగ్ ఎక్రాస్ స్టేట్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే ఎక్కడ లేని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి ఉంది, పెద్దపల్లిలో కూడా బీజేపీ లేదు, కానీ క్రాస్ ఓటింగ్ జరిగింది. పెద్దపల్లిలో నేను ఒకటి చెప్పగలను, నా సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ లోనే ఉంటుంది, లేకపోతే ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. నేను చెప్పేది వినండి, బీజేపీ అనే పార్టీ అంత డ్రాస్టిక్ గా గ్రోత్ అనేది బజ్ అవుతుంది. బజ్ ఎందుకు అవుతుంది అంటే 100%, 200%, 300% ఎక్సెస్ ఓటింగ్ అవుతున్నప్పుడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఓటర్ ఉండనుకోండి, కాంగ్రెస్ ఓటర్ చాలా స్తబ్దతగా ఉంటాడు, చెప్పుకోని అవసరం లేదు నేను కాంగ్రెస్ చేసినా అని. కానీ ఎగ్జైటెడ్ క్రౌడ్ ఎట్లుంటదంటే గతంలో ఎప్పుడు బీజేపీకి వేయని వాళ్ళు కూడా బీజేపీకి వేయడం వల్ల వాళ్ళు డిస్కషన్ ఉన్నారు ఇప్పుడు గ్రౌండ్ లో. కానీ ఇదే టాక్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మౌత్ టాక్ విపరీతంగా కాంగ్రెస్ కు వచ్చింది. అది నిజమైంది. కాంగ్రెస్ గెలుస్తుంది లాస్ట్ వారం 10 రోజులు వచ్చేసి ఆ మౌత్ టాక్ నిజమైంది. నీకు ఒకటే చూడండి, కాంగ్రెస్ అనేది ఆల్టర్నేట్ టు బీఆర్ఎస్. కాంగ్రెస్ అనేది రూరల్ బెల్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ నియోజకవర్గం తీసుకున్నా అర్బన్ ఓటింగ్ లో కొంచెం వేరియేషన్ ఉంటది. రూరల్ ఓటింగ్ అనేది బీజేపీకి ఇంక్లైన్ కాదు, ఎస్పెషల్లీ భువనగిరి అనేది కమ్యూనిస్టుల గడ్డ. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న భువనగిరి గడ్డ మీద రైట్ వింగ్ ఐడియాలజీ సెట్ కాదు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఈ ప్రాంతాలలో. కానీ మీరు అన్నారు కమ్యూనిస్టుల అడ్డ, బట్ రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ పోటీ చేస్తే 87,000 ఓట్లు తెచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ ని ఏ స్టైల్లో ఫైట్ చేసిరంటే భూ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాలలో అత్యంత ఖరీదైన ఎన్నిక చేసిరు. ఇద్దరు చేశారు, టీఆర్ఎస్ చేశారు. మీరు ఎవ్రీ పర్సన్ ని మీరు టచ్ చేసి ఎవ్రీ పర్సన్ ని మీరు వేలమేయగలిగితే ఆ స్థాయికి వస్తుంది ఎన్నిక. ఒక ప్లస్ స్టేట్ మొత్తం అక్కడ పోయింది. ఒకటి రాజగోపాల్ రెడ్డి అవుట్ రైట్ గా పనిచేశారా? ఎందుకంటే ఆయన భార్యకు టికెట్ అడిగారు, కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ అడిగారు. మీకు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా అవుట్ రైట్ గా మీకు పనిచేశారంటారా? మనస్ఫూర్తిగా పనిచేయకపోతే మున్గోడులో 86% హైయెస్ట్ పోలింగ్ ఇన్ ద స్టేట్ అయ్యేది కాదు. ఆ పోలింగ్ పర్సంటేజ్ మీకు ఇంకొకటి లాజిక్. కానీ మా రిపోర్టర్ ఏం చెప్తున్నారంటే మునుగోడులో బీజేపీకి మెజార్టీ రావచ్చు అంటున్నారు. నేను ఒక్కటే చెప్తా అండి, మునుగోడు అసెంబ్లీ పరిధిలో సింగిల్ లాజిక్ చెప్తా మీకు. భువనగిరి సింగిల్ లార్జెస్ట్ గా పెద్ద శాతం ఓటింగ్ కావడానికి కారణము పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ చెయ్యని వ్యవస్థలల్లో 60% అవుతుంది. పోల్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు మైక్రో లెవెల్ ఓటర్ దగ్గరికి
రీచ్ కాగలుగుద్ది కాబట్టి వ్యవస్థ పోల్ మేనేజ్మెంట్ వల్ల నెంబరింగ్ పెరుగుద్ది. మీరు ఏ నియోజకవర్గమైన లిస్ట్ తీయండి, పోల్ మేనేజ్మెంట్ ఎవరైతే క్యాండిడేట్లు చేసుకున్నారో కాంగ్రెస్ తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి పోల్ మేనేజ్మెంట్ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేద్దామన్నా వాళ్ళ పోలింగ్ ఏజెంట్లు 2149 బూత్ లో కూర్చోనికనే లేరు. ఓకే, సో కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ వైజ్ చెప్పండి మీ అసెస్మెంట్. మునుగోడులో ఎంత మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి? మునుగోడులో లార్జెస్ట్ మెజార్టీ ఫ్రమ్ భువనగిరి. ఇది రాసుకోండి, మళ్ళీ రికార్డు మళ్ళీ ప్లే చేయండి లాస్ట్ రోజు. భువనగిరి లార్జెస్ట్ మెజార్టీ వస్తుంది. మునుగోడులో మీకు ఒక 15-20 మెజార్టీ వస్తుందా? అప్రాక్సిమేట్లీ 30,000 వస్తుంది మునుగోడులో. 30,000. ఓకే. తర్వాత సెకండ్ హైయెస్ట్ మెజార్టీ మీరు నమ్మరు, 20 నుంచి 25,000 జనగాం వస్తుంది. 20 నుంచి 25,000 జనగాం. ఓకే, సెకండ్ హైయెస్ట్. ఓకే. థర్డ్ హైయెస్ట్ వచ్చి భువనగిరి వస్తుంది. ఓకే, 20,000 భువనగిరి 20K. ఓకే. తర్వాత అన్ని కూడా 15 to 20 మధ్యన నకేర్కల్, తుంగతుర్తి, తర్వాత మన ఇంకో కాన్స్టిట్యున్సీ ఏది ఇబ్రాహీంపట్నంలో బ్యాలెన్స్ అవుతుంది రూరల్ కి అర్బన్ కి. ఓకే, అంటే ఇద్దరికి సమానంగా తగ్గఫర్ వస్తుంది. 5,000 దాకా లీడ్ కాంగ్రెస్ ఉంటుంది, అది కూడా రాసుకోండి లాస్ట్. ఇబ్రాహీంపట్నం. ఓకే. తర్వాత ఓవరాల్ మెజార్టీ ఆలేరులో కూడా 15 to 20,000. 15 to 20. సో ఇవన్నీ కలిపితే మీకు మెజారిటీ మరి 1 lakh దాకా మెజారిటీ ఉండాలి మీకు. ఈ రోజే చెప్తున్నా, చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను లోయెస్ట్ అంచనాలు వేసి చెప్తున్నా మీకు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 2,80,000 తోటి కాంగ్రెస్ గెలిచింది. కానీ మనం అసెంబ్లీ మెజారిటీ, పార్లమెంట్ మెజారిటీ కంపేర్ చేయరాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు. మనం చూసాం మన తెలంగాణలో ఎగ్జాంపుల్ ఇది. మీ భువనగిరిలో చూసుకుంటే టిఆర్ఎస్ కు అంత మెజారిటీ ఉన్న కోమటిరెడ్డి 2,000తో గెలిచారు. ఒకటి. రెండోది, లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లో బీఆర్ఎస్ కి 3-4 లక్షల మెజారిటీ ఉంటే అవతల 70-80,000తో బీజేపీ గెలిచింది. నేను ఒకటే చెప్తా చూడండి, బీఆర్ఎస్ అనేది స్టేట్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ అనేది నేషనల్ పార్టీ. అవును. 2018 లో కూడా నేషనల్ పార్టీ ఎలక్షన్ జరుగుద్ది ఎప్పటికీ. సో నేషనల్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేషనల్ పార్టీ స్టేట్ లో గెలిచినా మళ్ళీ నేషనల్ పర్సెప్షన్ లో కూడా ఉంటది. ఓకే. 10 years యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీ మీద కూడా ఉంటది. ఓకే, మీరు అర్థం చేసుకోవట్లేదు. అదర్ వే రౌండ్. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్యంలో 10 ఏళ్లు పరిపాలన వచ్చిన తర్వాత 400 సీట్లు అంటుండు కదా. పోయినసారి కంటే 10-20 సీట్లు తక్కువే వస్తాయి బీజేపీకి భారతదేశంలో. 30 సీట్లు 40 సీట్లు. ఓకే. సో అర్థమైంది. సో మీ ఉద్దేశంలో 1,00,000కు పైగా మెజార్టీతో మీరు గెలుస్తారు భువనగిరి పార్లమెంట్? 1,00,000కు పైన మెజార్టీ నేను లోయెస్ట్ యాంగిల్ వేసి చెప్తున్నా మీకు. ఎందుకంటే నేనే ఒప్పుకుంటున్నా, అంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ కాలేదు. పడ్డ ఓట్లలో కూడా కాంగ్రెస్ ఓట్లు కూడా కొన్ని చీలు ఉంటాయి, కానీ బీఆర్ఎస్ ఓట్లు మాక్సిమం చీలినాయి. ఓకే. అంటే కొద్దిమంది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కు వేసిన వాళ్ళు కూడా చెప్పారు పెద్ద ఓటు మోడీకే. అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ కాబట్టి కొద్దిమంది బీజేపీ క్యాడర్ కూడా కాంగ్రెస్ కు వేశారు, ఎందుకంటే టీఆర్ఎస్ ఓడగొట్టాలన్న ఉద్దేశంతో. ఆ ఓట్లు షిఫ్ట్ అయ్యి ఉండరా? మీకు ఒకటే సింపుల్ లాజిక్ చెప్తా అండి. చామల కిరణ్ రెడ్డి ఎమ్మటి 7 అభ్యర్థులు తిరిగిర్రు, బూర నరసయ్య గౌడ్ గారు ఎమ్మటి 7 అభ్యర్థులు తిరిగిర్రా లేదా మీరు చెక్ చేయండి బీజేపీకి నిలబడ్డ వాళ్ళు. అది మీ ఫస్ట్ లాజిక్. బూర నరసయ్య గౌడ్ అనేట ఆయన వ్యక్తిగతంగా కుల సంఘాలను నమ్ముకొని రాజకీయం చేసిండు. ఈసారి నరేంద్ర మోడీనేమో ఆయన బ్రాండ్ నమ్ముకుండు, ఆయన సొంతంగా కుల సంఘాలను నమ్ముకుండు. బీసీ వాదం బాగా వచ్చింది అంటున్నారు ఈసారి భువనగిరి పార్లమెంట్ లో. 100% వస్తుందండి. బీసీ వాదం రావడం వల్లనే బీఆర్ఎస్ ఉన్న నాయకులు ఓపెన్ గా కండవ కప్పుకోలేక వాళ్ళ భవిష్యత్ ఖరాబ్ అయిద్దని లోపల బీజేపీకి వేయడం జరిగింది. ఓకే. మీకు ఇప్పటికి కూడా బీజేపీ అనే పార్టీని ఓనర్షిప్, మేము బీజేపీ పార్టీలో జాయిన్ అయితా అని ఎవడు రాడు. ఓకే. కాంగ్రెస్ లో జాయిన్ అయితా అని 100 మంది వస్తున్నారు రోజు. ఓకే. ఓకే. మీరు లాజిక్ అర్థం చేసుకోండి. కానీ అందరు ఇప్పుడు నాయకులు ఎక్కువైపోవడం వల్ల కూడా మైనస్ ఉంటుంది. ఇప్పుడు దానివల్ల నాయకులు ఎక్కువైపోవడం వల్ల ఇంటర్నల్ ఫైట్ స్టార్ట్ అయింది. కానీ నేను అనేది ఏంటంటే బేసిక్ గా బీజేపీ పార్టీలో జాయిన్ అయితా అని ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి ఎందుకు ఉంది తెలుసా? నెల రోజులలో లోకల్ బాడీ ఉంది, లోకల్ బాడీ ఎన్నికల బీజేపీ కోట్లు పడవు. సో ఓట్లు వేసిన వాళ్ళు కూడా దాచుకొని వేసిరు. వాళ్ళు ఓపెన్ గా వచ్చి మేము బీజేపీ కండవ కప్పుకుంటాం, నరేంద్ర మోడీ జిందాబాద్ అని చెప్పి రాలేదు వాళ్ళు. బీసీ వాదం తోటి కొద్దిగా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పడ్డది వాస్తవం. ఎందుకంటే 75,000 ఓట్లు నుంచి
3 లక్షల ఓట్లు రావడం అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందంటున్నారు కదా, అది లోకల్ లెవెల్లో జరిగిందా లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ హైదరాబాద్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయంటారా? ఇచ్చిండొచ్చు, ఎందుకంటే ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. బండి మనము రేస్ లో ఓడిపోవాలంటే యాక్సిలరేటర్ గా కాల్ తీసే సరిపోద్ది కదా. మీరు రేస్ లో పాల్గొంటారు, వెహికల్ కార్ రేస్ లో, మీరు యాక్సిలరేటర్ గా కాల్ తీస్తే అయిపోయాయి కదా. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు ఏమి బండి ఆపి మీరు ముందుకు పోమని జెండా ఊపాల్సిన అవసరం ఉందా ఏంది? ఓకే ఓకే. కానీ కొన్ని చోట్ల చెప్తున్నారు, వేరే పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యున్సీస్ లో మధ్యాహ్నం 2 తర్వాత, మీ ఎమ్మెల్యే అన్నారు మధ్యాహ్నం 2 తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, మీరు పోలింగ్ ఏజెంట్ బయటకు వచ్చేసేయండి బూతుల నుంచి. అట్లాంటిది ఏమైనా జరిగింది ఇక్కడ? మా దగ్గర అటువంటిది జరగలేదు. అటువంటిది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క కాడ కూడా జెండా కట్టుకొని బయట నిలబడి వచ్చే ఓటర్లను ఓట్లు ఏమని అడగలేదు. ఓకే ఓకే. బీజేపీ వాళ్ళు అడగలేదు, బీఆర్ఎస్ వాళ్ళు అడగలేదు. ఓకే. సో థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీరు ఢిల్లీ లెవెల్లో ఇంతకుముందు పనిచేశారు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 1,00,000 మెజారిటీ భువనగిరి పార్లమెంట్ లో వస్తుందని. ఆల్ ది బెస్ట్ జీ తెలుగు తరపు నుంచి. రాహుల్ గాంధీకి అప్పుడు కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు, ఈసారి గెలిస్తే కూడా మీరు అత్యంత సన్నిహితంగా అవుతారు. రేవంత్ రెడ్డికే కాదు, రాహుల్ గాంధీకి కూడా సన్నిహితంగా అవుతారు అనుకుందాం. సో బూర నర్సయ్య గౌడ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, బీజేపీ అభ్యర్థి. నర్సయ్య గౌడ్ గారు, ఏం జరిగింది మొదట్లో? అంటే 15 days బిఫోర్ వరకు కూడా కాంగ్రెస్ వన్ సైడ్ ఎలక్షన్ అనుకున్నారు, ఇవాళ చూస్తే బీజేపీ చాలా గట్టిగా రేసులోకి వచ్చింది అంటున్నారు. ఏం మ్యాజిక్ చేశారు? భరత్, మీకు తెలుసు కదా, పాలిటిక్స్ 1+1=2. ఇంకోటి ఏంటంటే ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు వేరువేరుగా చూస్తారు. ఓకే. అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళకు వచ్చినటువంటి మెజార్టీ వాళ్ళు బల్బ్ అందుకున్నారు కానీ వాపని గుర్తించలే. ఓకే. ఇక్కడ మోడీ, ఇదేంటంటే పార్లమెంట్ ఎన్నికలు కాదు, ప్రజలు మోడీ ఎన్నికలు అనుకున్నారు. ఓకే. మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ రేషన్, మోడీ స్టవ్, మోడీ అకౌంట్స్. సో అది ఐడెంటిఫై అయ్యారు, దేశంలో మోడీ గారు ఉండాలనే కోరిక ఐడెంటిఫై అయ్యారు. అది ఉమ్మడి జిల్లా గానీ మొత్తం దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా నడిచింది. అదే భువనగిరిలో కూడా నడవటం జరిగింది. సో మీకు ఓవరాల్ గా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? మేము గెలుస్తున్నాం, ఇక మీరు చెప్పాలి. ఎందుకంటే భరత్ సార్, అంటే నేను మా రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మీరు ఎగ్జిట్ పోల్స్ మీరు చేస్తారు, మీరు ఎగ్జిట్ పోల్ చేయలేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసిన 1% లోపే. 11 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పుడు 1000 మందిని అడిగితే అది యాక్యురేట్ శాంపిల్ కాదు. బట్ అందరు మా రిపోర్టర్స్ నెట్వర్క్ ద్వారా చేసిన దాని ప్రకారం చూస్తే 10-15 వేల మెజార్టీ వస్తుంది ఎవరికైనా 15-20 వేలు. చాలా టైట్. లాస్ట్ టైం మీ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 4,000 మెజార్టీతో గెలిచాడు. ఆల్మోస్ట్ మీరు సెకండ్ టైం ఎంపీ అయ్యేది బస్ట్ జస్ట్ 4,000. సో ఈసారి కూడా 15-20 వేల మెజార్టీతోనే ఏదైనా బయటపడొచ్చు అన్నది మా అసెస్మెంట్. మీరేమంటారు? జనరల్ ఏంటంటే అగైన్ అదే చెప్తున్నా కదా, జనరల్ గా బీజేపీ ఎక్కడుంది పోటీలు అని చాలా మంది కూడా మొదలు అనుకుంటున్నారు కదా. వేవ్ క్రియేట్ చేసినప్పుడు ఈ సర్వేలోనే పటాపంచలేదు. సెకండ్ 2019 కూడా మీరు అందరూ గమనిస్తే మోడీ గారికి 200, 210, 220 వస్తాయి. అందరూ బీజేపీకి 65,000 ఓట్లే వచ్చాయి. ఇప్పుడు దాదాపు 3.5-4 లక్షల దాకా ఎట్లా వచ్చిందంటారు? నేను చెప్పాను అదే కదా, 2019లో బీజేపీ గురించి చాలా మంది 200, 220, 230 అంచనా వేశారు. అది 303 వచ్చాయి. సో ఒకసారి ట్రెండ్ క్రియేట్ చేసినప్పుడు ఇది అంచనా వేసడం కష్టమవుతుంది. ఒకటి మాత్రం బీజేపీ గెలుస్తుంది. మెజార్టీ అనేది నిజంగా చెప్పాలంటే అందరూ ఊహకన్నది మెజార్టీ, ఎందుకంటే ట్రెండ్ క్రియేట్ అయింది. మీరు ఒకటి నేను గమనించింది అంటే 50,000 పైన 1 lakh దాకా ఉండొచ్చా? అంటే ఇప్పుడు నీకు తెలుసు కదా భరత్, నేను ఒక డాక్టర్ని ప్రొఫెషనల్లీ. నేను జనరల్లీ ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతా. ఏదో ఉచిత కామెంట్లు
5 లక్షల మెజార్టీ వస్తుందని అట్లాంటి ప్రగల్భాలు కలిపే వ్యక్తిది కాదు. ఒకటి బీజేపీ గెలుస్తుంది, మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఒకటే ఒక సిగ్నల్ మీకు, సాధారణంగా ఓటర్లు ఏంది ఈ మధ్య చాలా ప్రలోభాలు పెట్టి అది పెట్టి ఇది పెడితే కూడా సిటీ నుంచి రారు. ఆ రోజు నేను గమనించింది ఏంటంటే హైదరాబాద్ నుంచి దసరా పండుగలకు ఊర్లకు వస్తారు కదా, అంత పెద్ద ఎత్తున వచ్చారు. మీకు తెలుసు కదా, హైయెస్ట్ ఓటింగ్ భువనగిరి పార్లమెంట్ లోనే జరిగింది. సో ఎట్లా అంటే తండోపతండాలుగా, అంటే అందరిని వాళ్ళని మనం ఏదో ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసింది లేదు, ప్రత్యేకంగా ఒక్కొక్కరిని కలిసింది లేదు. అందరు సొంత కార్లలో సొంత వెహికల్స్ లో, లేకుంటే ఈ ఉన్నాయి కదా మ్యాక్స్ వెహికల్స్, ఇవన్నీ 14 సీటర్లు ఉంటాయి కదా, వాళ్ళకు నేనే చెప్పాను. మార్నింగ్ పోతే రోడ్ బ్లాక్, అంత ట్రాఫిక్ జామ్. ఈవినింగ్ అయితే వచ్చేప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ టోల్ గేట్ దగ్గర. సో అదేంటంటే మోడీ గారికి ఓటేయాలని ఒక ట్రెండ్ అన్నమాట. బీజేపీ అభ్యర్థులు ఎవరు సహకరించలేదు మొన్న అసెంబ్లీలో పోటీ చేసిన వాళ్ళు అంటున్నారు. ఎవరు కూడా లాస్ట్ వారం వరకు క్యాంపెయిన్ చేయలేదు చాలా మంది అన్నారు. అదంతా మీడియా చూస్తే ఇప్పుడు ఒకటి చెప్పనా, వన్ మ్యాన్ ఆర్మీ అయినారు బూర నర్సయ్య గౌడ్. ఒకటి చెప్పనా భరత్, బీజేపీ అనేది క్యాడర్ బేస్ పార్టీ. ఈ పీర్ల పండుగ లాగా అందరూ ఊగారు, అందరూ ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీకేమైంది, మా దగ్గర అధ్యక్షులు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర మీకు తెలుసు కదా అసెంబ్లీలో ఎన్నో ఓట్లు వచ్చినాయి. సో దాన్ని ఏంటంటే అవతల పార్టీ కొంత మీడియాకు అట్లాంటి వార్తలు వచ్చింది. బట్ ఏంటంటే ఈ రోజు ఎన్ని సృష్టించినా కూడా ఏమైంది, ఈ రోజు వాళ్ళు భయంగానే ఉన్నారు కదా. 5 లక్షల మెజార్టీ ఉన్న వాళ్ళు, అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇంతకుముందు మనతో మాట్లాడారు ఫోన్ లైన్ లో. ఆయన అది బీజేపీ పెరిగింది 5% నుంచి 25-30% వస్తాయేమో, నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తాను అంటున్నారు. ఒకటి. రెండవది, బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయింది బీజేపీకి. అది ఎందుకంటే బూర నర్సయ్య గౌడ్ ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ అయింది. ప్లస్ పై లెవెల్లో కూడా ఏదో అండర్స్టాండింగ్ జరిగింది అంటారు. వాస్తవమే కదా. ఇప్పుడు భారత్ వాళ్ళు ఓటమి కారణాలు చూస్తున్నారు, వాళ్ళకి తెలియదు. మోడీ అభిమానులు కాంగ్రెస్ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, సిపిఐలు ఉన్నారు, సిపిఎంలు ఉన్నారు. బూర నర్సయ్య గౌడ్ అంటే ఇష్టపడే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. నేను జనరల్లీ ఆల్ పార్టీ క్యాండిడేట్ గా చాలా మంది చెప్తూ ఉంటాను. ఓకే. సో మీరు బయటకు వచ్చిన బీఆర్ఎస్ నుంచి లీడర్స్ తో మాత్రం, క్యాడర్ తో మాత్రం సంబంధాలు అట్లే కొనసాగి వై బీఆర్ఎస్ నా కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారంటారు. అంటే ఇప్పుడు అటు మోడీ ఇప్పుడు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ ఎట్లా గవర్నమెంట్ వచ్చేది లేదు, రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, ఆ అభ్యర్థి ఎవరో వాళ్ళకి తెలియదు. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే కదా, మీ టీవీలో చెప్పారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి లోకలే కదా, అభ్యర్థి తెలియదు అంటే. మీరు 10 సంవత్సరాలు మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, తిరిగారు, లోకలే కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా. అది వాళ్ళు కార్యకర్తలు చెప్పాలి కదా, నేను లోకల్ నాన్ లోకల్. ఓకే. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో, ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా మీకు సపోర్ట్ వచ్చిందంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమైనా సపోర్ట్ చేశారా మీకు? బ్రదర్స్ అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను చెప్పేది ఓటర్స్ గురించి. గతంలో 2023 కాంగ్రెస్ ఓటు వేసినటువంటి చాలా మంది, ఆ రోజు మీకు తెలుసు కదా భరత్ క్లియర్ గా, ఆ రోజు కేసీఆర్ మీద ఏదో ఒక రకమైనటువంటి కోపంతో కాంగ్రెస్ కేసీఆర్ గాని కాంగ్రెస్ మీద నమ్మకంతో కాదు. మెయిన్ ఇంకోటి ఏమైందంటే ఈ రోజు కాంగ్రెస్ 6 గ్యారెంటీలని మొత్తము వైఫల్యం చెందింది, టోటల్ వైఫల్యం చెందింది అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. మీరు ఇంకోటి తెలుసు, గతంలో బీజేపీ చదువుకున్న వాళ్ళు మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అనేది ఈ రోజు ఉపాధి హామీ కూలీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు అత్యంత పూరెస్ట్ చాట కదా. మీరు వాళ్ళు కూడా బీజేపీకి ఓటేశారంటారు. మీరు రిపోర్టర్స్ వాళ్ళని టచ్ చేసి ఉండొచ్చు కదా. అంటే అర్బన్ పార్టీ బీజేపీ అన్నది ఈసారి ఎన్నికల్లో చెరిగిపోతుంది, రూరల్ కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి అనుకోవచ్చు. రూరల్ ఇంకా ఎక్కువ ఉంది, అర్బన్ ఏంటంటే వాళ్ళలో
ఒకటి ఏంటంటే సింపుల్ ఫ్యాక్ట్, ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది పర్సెప్షన్ మీద నడుస్తుంది. ఓకే, మీకు తెలుసు కదా, అసెంబ్లీ ఏమో డిఫరెంట్ ఉంటుంది, పార్లమెంట్ దేశంలో ఎవరు ఉండాలి, పార్లమెంట్ లో ఎవరు ఉండాలి, ప్లస్ ముగ్గురు అభ్యర్థులు ఎవరు బెటర్. ఓకే, ఫస్ట్ టైం కదా ముగ్గురు కంపేర్ చేసినప్పుడు వాళ్ళకు బూర్నస గౌడ్ 15 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఫెమిలియర్ క్యాండిడేట్ అయ్యారు. ఫెమిలియర్ కాదు, 24 గంటలు అందుబాటులో ఉన్నారు కదా. ఎప్పుడు 24 గంటలు మీకు తెలుసు కదా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను అందుబాటులో. ఇవన్నీ ఫ్యాక్టర్స్ బీజేపీ గెలుస్తుంది. సరే, వాళ్ళు 5 లక్షల మెజార్టీ, 70 లక్షల, 5 లక్షలు అనట్లేదు, 1,00,000 మెజార్టీతో గెలుస్తానని అంటున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. సంతోషపడి. సో అంటే మీకు 7 కాన్స్టిట్యున్సీస్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చి, ఏ కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? 7 కాన్స్టిట్యున్సీలో అన్నిట్లో మెజార్టీ వస్తుంది. 7 నేను చెప్పను ఒకటి, ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ అయినప్పుడు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మునుగోడులో కూడా వస్తుందా? పాపం ఆయన కక్కలేక మింగలేక ఏం చెప్తున్నాడు, కారు కమలం కలిసిందని బాహాటంగా చెప్పింది, మా వాళ్ళు కూడా నాకేయలేదు అని బాహాటంగా కమెంట్ చేస్తున్నారు. దానికి ఏది సంకేతం? ఓకే, ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు అహంకారపూరిత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ క్యాడరే అసహించుకుంటున్నారు, నిజంగా చెప్పాలంటే. సో అంటే మీకు ఈ భువనగిరిలో మునుగోడ్ల మెజార్టీ వస్తుంది, నకరేకల్ కోమటిరెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా మెజార్టీ వస్తుంది. దేర్ ఈస్ నథింగ్ లైక్ సొంత పొంత ఉండదు. ప్రజలు, నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రజలు మీకు మాత్రం డౌట్ లేదు, 7 కాన్స్టిట్యున్సీలో కూడా మెజార్టీ వస్తే మీరు కూడా 1,00,000 పైగా మెజార్టీతో గెలవాలి కంపల్సరిగా. భరత్, మనం గెలుస్తున్నాం. ఓకే, అది 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, అనూహ్యంగా ఈ ట్రెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో లీడ్ ఖచ్చితంగా ఉంటుంది అంటారు. ట్రెండ్ అనేది ఉంది, లీడ్ అయితే ఉంది, గెలుస్తున్నా అనే నమ్మకం ప్రజల్ని. ఈ రోజు నేను చెప్పాను ఒక ఇన్సిడెంట్. ఓకే, ఎన్నికల టైంలో మేము అన్ని కాన్స్టిట్యున్సీలు పోయినాం కదా. ఓకే, కాంగ్రెస్ లో ఎక్కడ కార్యకర్తలు ఉత్సాహం లేదు, చాలా బూతుల్లో వాళ్ళు లేరు. ఓకే, బీఆర్ఎస్ గురించి పక్కన పెట్టండి, ఎందుకు వాళ్ళు గెలవాలని. కాంగ్రెస్ బూత్ లో ఏజెంట్స్ లేరంటారా? ఏజెంట్ కాదు, నేను అడిగేది బయట ఉంటారు కదా కార్యకర్తలు, టెంట్ వేసుకోనో కూర్చోనో, ఆ ఉత్సాహం అనిపిస్తుంది కదా భరత్. ఓకే, ఓకే, మా దగ్గర క్యాడరే లేదన్నారు కదా. చాలా మంది కొత్తగా యువకులు, చాలా మంది బూత్ దగ్గర 10 మంది, 20 మంది, 30 మంది. ఓకే, సడన్ గా అంటే ఒక గెలుస్తున్నప్పుడే అది కనిపిస్తుంది. ఇంకోటి, కాంగ్రెస్ ఏజెంట్లు కూడా చాలా మంది అయిష్టంగానే కూర్చున్నారు. ఓకే, నేను లోపల పోయినప్పుడు చూస్తారు, అందరు వచ్చి హక్ చేసుకోవటం. ఓకే, నేను ఒక బూత్ దగ్గర నిలబడ్డప్పుడు అన్ని బూతులలో బయట నిలబడతారు కదా, బయట మన బీజేపీ టెంట్ దగ్గర నేను పోయింది అనుకో, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు కూడా అందరు వచ్చి ఫోటోలు దిగటం, కవర్లు ఇచ్చుకోవటం. అంటే వాళ్ళకి భయం లేదు, అంటే బూర్నాస గౌడ్ మనోడే కదా సారు, మనకు ఎప్పుడైనా, అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని పార్టీల పరంగా చూడలే, ఎప్పుడు సీఎం రిలీఫ్ అని అందరితో సత్సంబంధాలు. అయితే ఒకటి ఇక్కడ బీసీ వాదం తీసుకొచ్చారు భువనగిరి పార్లమెంట్ లో, సక్సెస్ అయ్యారు అని అందరూ ఒప్పుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. నేను చెప్పాను ఇప్పుడు ఏమన్నాడు, నాకు ఓటేయండి, నేను హోంమంత్రి అయితే అని ఎవరన్నారు? రాజగోపాల్ రెడ్డి. మరి వేరే వర్గాలు ఏం ఫీల్ కావాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, వెంకరెడ్డి గారు మంత్రి, అదే కుటుంబం నుంచి, అంటే అసహించుకోరా? కాంగ్రెస్ ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం అసహించుకుంది, ఈయన పిచ్చి పట్టింది. ఇప్పుడు ఏమన్నా సామాజిక వర్గం బీజేపీ పనిచేసిందంటారా? 100%. రెడ్డి సామాజిక వర్గం చాలా ఎడ్యుకేటెడ్, పొలిటికల్లీ ఫర్టైల్. వాళ్ళకు కూడా ఏమైందంటే, అరే రేవంత్ రెడ్డి మీద ఎంతో ఆశతో, కేసీఆర్ మీద కోపంతో మేము అందరం వేసినాం అసెంబ్లీలో. ఏమొచ్చింది? ఈ రోజు చెప్పే వచ్చింది, గవర్నెన్స్ లేదు. అటు మోడీ అయితే దేశానికి ఒకటి కామన్, దేశానికి మోడీ కావాలి,
ఇంకోటి ఏంటంటే నేను క్లియర్ గా చెప్పాను, నా రోలు రాజకీయాలు కేవలం 13th వరకు మాట్లాడతాను. నేను ఎన్నికైన తర్వాత నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తా గానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర చేయను కదా. ఇప్పుడు నేనేం చేస్తా, నాకు చాలా విజన్ ఉన్నది. రేపు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పాను. రేవంత్ రెడ్డి అన్నారు కదా, కాలికొండలు ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. అది నేను ఇదే చెప్పాను, లంక బిందెలు తెప్పించే బాధ్యత నాది. నాకు అనుభవం ఉంది కదా, 9,000 కోట్ల అభివృద్ధి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ తెచ్చారు. మిగతా వాళ్ళకి అంత కమిట్మెంట్ లేదు కదా భరత్. మిగతా వాళ్ళకి రాజకీయ కమిట్మెంట్ కానీ అభివృద్ధి కమిట్మెంట్ తక్కువ కదా. సార్ డెఫినెట్ గా నేను ప్రత్యక్షంగా చూశాను భువనగిరిలో ఎయిమ్స్, భువనగిరిలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎయిమ్స్ తీసుకొచ్చిన క్రెడిట్ మీదే. అప్పుడు నిజానికి విభజన చట్టంలో ఎయిమ్స్ మెన్షన్ లేదు. ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా ఒక రిలాక్స్ అయినా చెప్పండి. 24 గంటలు ఏదో ఆఫీస్ పోయి ఏదో పని చేసి ఏదో ఒక రకంగా ఎయిమ్స్, విభజన చట్టంలో ఎయిమ్స్ లేదు తెలంగాణకు. బట్ అప్పుడు మీరు ఫైట్ చేసి తీసుకొచ్చారు, అది భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి తీసుకొచ్చారు. మీకు దక్కుతుంది. ఈ రోజు ఏంటంటే బయట 10 లక్షల ఆపరేషన్ అక్కడ 10 రూపాయలకి అయిపోతుంది. సరే 2019 ఏదో మిస్ అయింది, వివిధ రీజన్స్, అందులో పోస్ట్ మార్టం చేసినా ఏం లాభం లేదు. ఒకటి ఏంటంటే గుడ్ విల్, ఇది పాజిటివ్ ఓటు మోడీ గారికి, బోరకు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కట్టకట్టుకొని నా మీద, నేను జనరల్ సబ్జెక్ట్ మాట్లాడాను కదా, పర్సనల్ అటాక్స్ మొదలు పెట్టాను. నేను ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి గతంలో ఎప్పుడు అనలేదు. సో నేను కూడా ఆయన ఉదాంతం బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది కదా. అంటే వారి అందుకొరకు ఏంటంటే ఆ నమ్మకం, మోడీ గారి నమ్మకం, దాసాప్ అయితే మంచిగా ఉంటుంది, బోరా అయితే బాగుంటుంది అనేది ఉంది. అది గెలుపు దిశగా పయనిస్తుంది. మెజార్టీ 100% బీజేపీ గెలుస్తుంది. 2 మెజార్టీ ఊక మీరు అందుకున్న దానికి చాలా రెట్లు మెజార్టీ ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ బుర్ర నరసింహగౌడ్ గారు. చూద్దాం జూన్ 4న ఏం జరుగుతుంది అన్నది. డెఫినెట్ గా మీరు ఉన్న టైంలో అయితే గొప్ప పార్లమెంటేరియన్ గా అయితే చేశారు, ప్రత్యక్షంగా చూశాను. చూద్దాం మళ్ళీ మీకు సెకండ్ టైం పార్లమెంటేరియన్ గా అవకాశం వస్తుందా లేదా, ఈవీఎంలు ఓపెన్ చేస్తే జూన్ 4న తెలుస్తుంది. థ్యాంక్ యూ జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో మనతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి క్యామో మల్లేష్ గారు కూడా ఉన్నారు ఫోన్ లైన్ లో. మల్లేష్ గారు. హలో మల్లేష్ గారు. అన్నా నమస్కారం. నమస్కారం మల్లేష్ గారు. ఎట్లా ఉంది భువనగిరి పార్లమెంట్ సంబంధించి ట్రెండ్? కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుందంటే టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేసేయించారు అంటున్నారు, వాస్తవమేనా? వాడికి ఎవడన్నా మాట్లాడడానికి సిగ్గుండాలండి. ఎవడాడన్నోడు యూజ్లెస్ ఫెలో. ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ నా కొడుకులు, ఆ బీజేపీ నా కొడుకులు, కొంతమంది చిల్లరగాళ్ళు అందరు నాన్న నేను నా మీద బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కు అనుకూలంగా విత్డ్రా అయిందని బీజేపీ వాడు చెప్తాడు. బీఆర్ఎస్ కేస్తుర్రు, బీజేపీ కేస్తుర్రు అని కాంగ్రెస్ వాడు చెప్తాడు. ఎందుకండి సిగ్గుంటే ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు. కామెంట్ చేస్తున్నారంటారు మల్లేష్ గారు. భయం వాళ్లకు, భయం రాజకీయాలతోటి లబ్ధి పొందాలనే ఆకాంక్ష ఉన్న వాళ్ళు ప్రజల ముందుకు పోయినాం, ప్రజలు అవకాశం ఇస్తే ప్రజాసేవ చేస్తాము, ఆ ఉద్దేశంతో మేమున్నాం. ఏమన్నా మాట్లాడడానికి సిగ్గుండాలండి. భువనగిరి పార్లమెంట్ ఏర్పడ్డాక రాజగోపాల్ రెడ్డి అయ్యిండు, బుర్ర నరసింహ గౌడ్ గారు అయ్యారు, వెంకటరెడ్డి అయ్యిండు. ఏం పడేసిర్రనాలు చెప్పుకోవడానికి? ఇవాళ బుర్ర నరసింహ గౌడ్ గారు వచ్చి నేను చేస్తా అంటాడు. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రైతులకు మొండి చేయి చూపించింది. వృద్ధులకు 4,000 పెన్షన్ అన్నారు, అది ఇవ్వలేదు. 2,000 కూడా ఒక నెల ఎక్కువ. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నారు, అది లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది లేదు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉర్రు. దాన్ని తట్టుకోలేక నా మీద ఇద్దరు పడి నా మీద గ్లోబల్ ప్రచారాలు చేసారు. సరే ప్రజలేం నమ్మరు. అసెస్మెంట్ ఏంటి? టీఆర్ఎస్ గెలుస్తుందా? మీరు గెలుస్తున్నారా?
100% గెలుస్తుంది. ఓకే, నేను క్యాండిడేట్ గా బూర నరసింహ గౌడ్ గారు కూడా నా మిత్రుడే, కిరణ్ కూడా నా మిత్రుడే. ఇద్దరం కలిసి కాంగ్రెస్ లో పనిచేసినాం, ఇద్దరం బీఆర్ఎస్ లో కూడా కొన్ని రోజులు ఉన్నాం. కానీ బూర నరసింహ గౌడ్ గారు ఏమో నెల నెట్టి సాము చేస్తాడు, ఎజెండా ఉండదు, మోడీ రామ మందిరం చెప్తాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్సనల్ గా 0, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని ఆయన చెప్పుకుంటాడు. ఆయన మీద అన్ని కేసులు, ఈయన మీద భూ కబ్జా ఆరోపణలు, నా మీద క్లీన్ ఇమేజ్ తోటి నేనున్నా. నాకు దమ్ము ధైర్యం ఉంది. ప్రజల దగ్గరకు పోయినా, నేను ఓట్లు అడిగినా, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉర్రు. కాంగ్రెస్ ఈ ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు అన్న అపనమ్మకంలో ప్రజలు ఉర్రు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. ఓట్లు వేశారా? ఓట్లు వేశారండి. ఓకే, ఇప్పుడు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మీకు మెజార్టీ వస్తుందా మీ సొంత కాబట్టి? తప్పకుండా వస్తుంది. బూర నర్సయ్య అనుచరులు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు తమరికే తెలిసి ఇవ్వాల. మీరు జర్నలిజం ఫీల్డ్ లో చాలా సీనియర్. ఇద్దరు, ఒకడేమో నేను కాంగ్రెస్ కి అమ్ముడు పోయినా అని చెప్తాడు, ఒకడేమో బీఆర్ఎస్ కు బీజేపీకి ఏపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు. సిగ్గుండాలండి. ఎవడన్నా ఉడితే, ఎవడన్నా మాట్లాడితే అయ్యమ్మ కుట్టినట్టుగా మాట్లాడాలి. ఓకే, సో అంటే వీళ్ళ ఇటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదండి. కానీ మీకు టిఆర్ఎస్ క్యాడర్ మొత్తం సపోర్ట్ చేసిందా? లీడర్ సపోర్ట్ చేశారా? 100% చేశారు. బూర నరసయ్య గౌడ్ కు ఇబ్రహీంపట్నంలో పోటీ చేసిన దయానంద్ చేయలేదు. మునుగోడ్లున్న ఆయన రెడ్డి సాబ్ మనోహర్ రెడ్డి గారు చేయలేదు. గూడూరు నారాయణ రెడ్డి చేయలేదు. ఎవడూ చేయలేదు. ఆయన కొద్ది మంది గౌడ సామాజిక వర్గం యువకులను 4 నెలలు వేసుకొని తిరిగిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇస్తామని, తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారికి ఇంకోటి చేస్తామని అందరు ఎవరికైనా వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేయలేదు. సరే, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా ప్రజా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్ చేయలేదు అంటున్నారా మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డికి? ఇక వాళ్ళ ఆశకి ఏదో చెప్తే వాళ్ళు చెప్పంగానే ప్రజలు నమ్ముతారని ఏముంది. ఎవరికెవరు బానిసలు కాదు కదా. కొంతమంది ఉంటారు, 5-10% బానిసలు, పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు, కానీ అందరు కాదు. ప్రజలు చాలా విజ్ఞులు. నాలాంటి వాడు వస్తే సామాన్యులకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తమరొకసారి వీలుంటే, నేను ఇది కాదు, ముగ్గురిని పిలిచి ఒకసారి స్టూడియోలో లేకపోతే భువనగిరి కిల్లా మీద ఒకసారి డిబేట్ పెట్టండి, ఎవరిదేంతో చెప్పదా. ఓకే, ఎలక్షన్ ముందు పెడితే బాగుండేది. నేను అన్నాను, ఎన్నిసార్లు అన్నాను, చర్చకు రండి అని వీళ్ళు ఇన్వైట్ చేసి, భువనగిరి కిల్లా మీరు ఏదైనా సరే పెట్టండి అని. ఓకే ఓకే, అయితే ఒకటి, ఇప్పుడు మీకైతే బీఆర్ఎస్ క్యాడర్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేసింది అంటారు. అవుట్ రైట్ గా చేసింది. కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ క్యాడర్ చేయలేదు, బూర నరసింహ గౌడ్ కు బీజేపీ క్యాడర్ చేయలేదు అంటారు, అంతేనా? ఏది చేసినా చేయకున్నా నాకు కిరణ్ కుమార్ రెడ్డికే పోటీ ఉంటది, ఆడ వాస్తవం. మీకు కిరణ్ కుమార్, బూర నరసింహ గౌడ్ 3rd ప్లేస్ అంటారా? 3rd ప్లేస్. మరి ఎందుకు ఇంత బీజేపీ వేవ్, బీజేపీ భువనగిరిలో గెలుస్తుంది, ఎందుకు మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు? 2100 చిల్లర బూతులు ఉన్నాయి. 1000 బూతులలో ఏజెంట్లు లేరు బీజేపీ వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళి పడతాయండి? ఏందన్నట్టు అది. 50% బూతుల్లో ఏజెంట్సే లేరు, ఏజెంట్లు లేరు. నేను ఇయ్యాల కాదు, నేను అబ్దుల్ లతీఫ్ ఎంపీ ఉన్నప్పటి సంది పార్టీల కార్యకర్తగా పనిచేసిన. నా ముంగట బుర్ర నరసింహ గౌడ్ గారు గాని, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని తెలుసు. జర్నలిజం లో మీరు కూడా సుదీర్ఘ కాలం కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏజెంట్ క్యాడర్ అవసరం లేదు, డైరెక్ట్ గా మోడీని చూసి ఓటేశారంటున్నారు బూర నరసింహ గౌడ్ కూడా అదే అంటున్నారు. మోడీ ఏం చేసిండని, మోడీ ఏం చేసిండని, మోడీ చూస్తే మోడీ ఒక ఇజ్రాన్ పెట్టినా గెలిపిస్తారా? సమర్థుడు కూడా కావాలి కదా, క్యాండిడేట్ కూడా. అంటే క్యాండిడేట్ బూర నరసింహ గౌడ్ 15 సంవత్సరాలుగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. లేరు అని నేను అనట్లేదు. బూర నరసింహ గౌడ్ ఒకసారి గెలిపించారు ఆల్రెడీ, రెండోసారి 4000తో ఓడిపోయినారు. ఇక్కడ ఏనండి, ఆయన సొంతంగా కాదు, అది బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆయన ఓడిపోయిండండి. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఓడిపోయిండు. ఓకే, ఇవాళ 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉండగా నేను కొట్లాడుతా ఉన్నా. ఓకే, నేను ఎంత కాన్ఫిడెంట్ తో, నాయకత్వం మీద ఉన్న నమ్మకం, కార్యకర్తల
సహకారం ఇన్ఛార్జీలు నాయకుల. అయితే ఇప్పుడు మీది ఇబ్రాహీంపట్నం లోకల్ కావడం వల్ల నల్గొండ జిల్లాలో వాళ్ళు నాన్ లోకల్ గా భావించారు, అట్లా తుంగతుర్తి నకరేకల వాళ్ళు అట్లా అంటున్న వాళ్ళకి మీరేమిస్తారు జవాబు? ఏదో అవలగాళ్ళు అనుకుంటేంది, ఇవాళ బుర్ర నరసయ్య గౌడ్ అట్లా అంటే సూర్యాపేట మా పార్లమెంట్ పరిధే కాదు. ఓకే, నేను ఇబ్రాహీంపట్నం భువనగిరి పార్లమెంట్ పరిధి. ఇవాళ ఇక్కడ ఏనండి, మరి గుజరాత్ లో ఉన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యిండు, అవును. తెలంగాణలో ఉన్న పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు, అవును. ఇవాళ కొండారెడ్డిపల్లి అచ్చంపేట సెగ్మెంట్ లో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం మినిస్టర్ అయ్యిండు. మరి హైదరాబాద్ లో ఉన్నోడే కావాలి. ఈ ప్రాంతంలో ఉన్నా నేను స్థానికుణ్ణి, నేను సుదీర్ఘ కాలం రాజకీయాలలో ఉన్నా, మచ్చలేని నాయకుణ్ణి, పెద్దల ఆశీస్సులతోటి. కానీ బీసీ ఫీలింగ్ బాగా వచ్చింది భువనగిరి పార్లమెంట్ లో అంటాం, నిజమేనా ఈసారి? సరే రావచ్చు, బీసీలకు న్యాయం చేసింది కేసీఆర్ గారే. ఓకే, 17 స్థానాలలో 5 రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ 12 ఉంటే 5 బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఇచ్చారు. బీజేపీ 6 ఇచ్చింది, మీకంటే ఒకటి ఎక్కువనే ఇచ్చింది. ఏముందండి బీజేపీ? ఇప్పుడు అరవింద్, బండి సంజయ్, బూర నరసయ్య గౌడ్, బీబీ పాటిల్ అందరు బీసీలే కదా. బీబీ పాటిల్ లింగాయత్ ఆయన మా పార్టీకి వెళ్ళిపోయిన బీసీ అయినా, బీఆర్ఎస్ కి వెళ్ళిపోయిన ఆయన, ఈయన కూడా ఆయన. మీ కాంగ్రెస్ క్యాడర్ ఏమైనా సహకరించిందా? మీరు గతంలో కాంగ్రెస్ కదా. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులందరూ నాకు సహకరిస్తారు. కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది పెద్ద మనుషులు నాకు అక్కడ మీ మీడియా వాళ్ళే చెప్పారు, ఏమన్నా నేను మీ టీఆర్ఎస్ వాళ్ళ కన్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది మల్లేష్ మావోడే అని అంటుర్రు అని. నేను ఏదున్నా లో ప్రొఫైల్, మంచి తెలివి కళ్ళు. పైనుంచి కూడా పూర్తి సపోర్ట్ వచ్చిందా? కొద్దిమంది అంటారు పైనుంచి లాస్ట్ లో మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వేయండి ఆర్డర్స్ వచ్చాయి, ఇక్కడ మనం గెలిచే స్థితి లేదని, అట్లా జరిగిందా? ఎవడన్నట్లంటే ఇక మాట అనొచ్చు, అనురాధమని చెప్పుతూ పడతాం. మళ్ళీ ఎవడన్నా మాట అంటే. సో మీరైతే గట్టిగా ఇప్పటికీ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఎంత మెజార్టీ రావచ్చు? ఎంతో అంతా రావచ్చు. నేనేం కొత్త పిచ్చగాని కాదు కదండి, ప్రజలు ఓట్లేసారు. ఓకే, తప్పకుండా నేను విజయం సాధిస్తా. కాంగ్రెస్ కు నాకే ఫైట్ ఉంటది. ఓకే, బీజేపీ థర్డ్ లో ఉంటది. అది షూర్. అది ఏదేమన్నా ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు మందెవరో సాక్ష్యం అవసరం లేదు, మీరు ఎన్ని దినాలు ఫీల్డ్ లా. బట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే 5% ఉండే బీజేపీ 30% పెరిగిందంటే ఆ గ్రోత్ కు టీఆర్ఎస్ కారణం, టీఆర్ఎస్ లీడర్ సరిగ్గా పనిచేయలేదు, కేవలం మల్లేష్కో అంటారు. ఆయన అంటాడు అట్లనే అనుకోని, నేను చామల కిరణ్ కూడా ఎవడు చేయడు అని నేను అనుకుంటా. ఓకే, అంటే ఆయన కూడా ఒకటి చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అంతా అవుట్ రైట్ గా ఎమ్మెల్యేలు కూడా చేయరు కదా, నేను క్యాండిడేట్ నా గురించి అంత వేయాలని, బట్ వాళ్ళు చేశారు అని అంటారు. సరే ఏదేమున్నా 4 తారీఖు తెలుస్తుంది. ప్రజలు మాత్రం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల 110% కేసీఆర్ ఈ రాష్ట్రానికి సరి అయిన పరిపాలన, సంక్షేమం అందిస్తాడనే ప్రజలు విశ్వాసంతో తప్పకుండా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ సమయం కేటాయించినందుకు. ఇంకేమన్నా అడిగేది ఉందా చెప్పండి. అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ప్లస్ మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళకి చాలా గట్టిగా జవాబు ఇచ్చారు. ఆ విషయంలో కూడా మీరు తెగ మెచ్చుకోవాలి. అంటే బ్రదర్ నేను ఇయ్యాల కాదు కదన్నా రాజకీయాలు. మీరు అప్పటి నుంచి ఇబ్రాహీంపట్నం సీటు కాంగ్రెస్ వైఎస్ టైం నుంచి కూడా మీరు గట్టిగా ఆ సీటు కావాలని కొట్లాడుతున్నా. నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి శిష్యుడిని ఇయ్యాల కాదు, నిన్న కాదు. నేను రాజకీయాలలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు లేరు, ఒక తుంగతుర్తి దామోదర్ రెడ్డి తప్ప. రైట్, థ్యాంక్ యూ. సో రెహానా, భువనగిరి పార్లమెంట్ చూసుకుంటే చాలా టైట్ ఫైట్. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ 1,00,000 మెజార్టీతో గెలుస్తానంటున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బూర నరసయ్య గౌడ్ ఊహించని మెజార్టీ వస్తుంది, 7 చోట్ల కూడా నాకు మెజార్టీ వస్తుంది అంటారు. క్యావ మల్లేష్ పోటీ నాకు కాంగ్రెస్ కి ఉంటుంది, నా ఓటు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేస్తా అన్న వాళ్ళని చెప్పుతో కొడతా అంటారు.
సో అసలు యాక్సెప్ట్ చేయటం అట్లా లేదు. అవుట్ రైట్ గా నేను ఫైట్ లో ఉన్నానని చెప్తున్నారు. మన రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం ఎవరు గెలిచినా 10-15 వేల ఓట్ల మెజార్టీతోనే. ఇట్స్ నారో కాల్. మన రిపోర్టర్ ఎడ్జ్ మాత్రం బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నారు, అక్కడ ఉన్న లోకల్ రిపోర్టర్. సో భువనగిరి పార్లమెంట్ సంబంధించి రిపోర్టర్స్ రిపోర్ట్ ఇది.